ప్రభు వాక్యము ద్వారా మనతో మాట్లాడలుగా స్తోత్రించుదము. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40, 41, 42 వాక్యాలు చదువుకుందాం. 12ஆம் அதிகாரம் 40ஆம் 41ஆம் வசனங்களை வாசிப்போம். 42, 40, 41, 42. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండావதாக. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకములో ఉన్నప్పుడు అనేక మంది మనుషులు ప్రభువును వెంబడించున్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்தில் இருக்கும்போது அநேக மனுஷர் அவர்களை பின்பற்றினார்கள். వారిలో ఒక గ్రూపు వారు శాస్త్రులు, పరిసయ్యులు యేసుని వెంబడించున్నారు. அதில் ஒரு கூட்டத்தார் தான் வேதபாரகரும் பரிசேயரும் கர்த்தராகிய இயேசுவை பின்பற்றினார்கள். వారు యేసుని వెంబడించి మాకొక సూచక క్రియ, ఒక అద్భుతమును చూపించమని వారు ప్రభువును అడుగుతున్నారు. அவர்கள் இயேசுவை பின்பற்றி அவர் ஒரு அடையாளத்தை அவர்களுக்கு காண்பிக்க வேண்டும் என்று கேட்டார்கள். అప్పుడు యేసు యోనాను గురించినటువంటి ఒక సూచక క్రియ ఉదాహరణగా వారికి బయలుపరిచి ఉన్నారు. ஆகையால் யோனாவின் அடையாளத்தை ஒரு అடையாளமாக அவர்களுக்கு கர்த்தர் சொன்னார். ఇప్పుడు మనము చదివిన ఈ భాగమును చూచినట్లయితే நாம் இங்கே வாசித்த வேத பகுதியை பார்க்கும்போது యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం యొక్క కడుపులో ఎలాగుండెనో మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉన్నాడు. யோனா இரவும் பகலும் 3 நாள் ஒரு பெரிய மீனின் வயிற்றில் இருந்தது போல மனுஷகுமாரனும் இரவும் பகலும் 3 நாள் భూమిயின் ఇరుదయத்தில் இருப்பார். నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. யோனாவின் பிரசங்கத்தை கேட்டு நினிவே பட்டணத்தார் மனம் திரும்பினார்கள். இதோ ஆதலால் நியாய தீர்ப்பு நாளிலே நினிவே பட்டணத்தார் இந்த சந்ததியாரோடு எழுந்து நின்று அவர்கள் மேல் குற்றம் சுமத்துவார். ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. இதோ யோனாவிலும் பெரியவர் இங்கே இருக்கிறார். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, నినివే వారు యోనా మాట విని మారు మనసు పొంది ఉన్నారని వాక్యం బోధింపబడుతుంది. இந்த நினிவே பட்டணத்தார் யோனாவின் பிரசங்கத்தை கேட்டு மனம் திரும்பினார்கள் என்று வேதவசனம் சொல்கிறது. ఈ దినాలలో యేసుక్రీస్తు మాట విని మారు మనసు పొందిన వారు, తమ పాపములు విడిచిపెట్టిన వారు ఎవరన్నా ఈ స్థలములో ఉన్నట్లయితే அவ்விதமாக தேவனுடைய வசனத்தை கேட்டு மனம் திரும்பினவர்கள் இப்பொழுது இங்கே காணப்படுவார்களானால் అప్పుడు నినివే పట్టణం వారు తీర్పు దినాన ఇక్కడ కూర్చున్న వారి మీద నేరం మోపుతున్నారు. அப்பொழுது நினிவே பட்டணத்தார் இங்கே மனம் திரும்பாதவர்கள் மேல் குற்றம் சுமத்துவார்கள். ఏమని? యేసు ప్రభువా, యోనా ప్రసంగం విని మేము మారు మనసు పొందేము, వీరైతే నీ ప్రసంగం విని మారు మనసు పొందలేదని వారు నేరం మోపుతున్నారు. இந்த நினிவே பட்டணத்தார் கர்த்தாவே யோனாவின் பிரசங்கத்தை கேட்டு நாங்களே மனம் திரும்பினோம், ஆனால் உம்முடைய பிரசங்கத்தை கேட்டு இவர்கள் மனம் திரும்பவில்லை என்று குற்றம் சுமத்துவார். ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. இதோ யோனாவிலும் பெரியவர் இங்கே இருக்கிறார். అదే విధంగా మరొక ప్రవక్తను గురించి ఉదాహరణ కింద రాయబడి ఉన్నది. ஆகையால் நம்முடைய தீர்க்கதரிசனத்தை குறித்து இவ்விதமாக உதாரணமாக எழுதப்பட்டிருக்கிறது. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. தேசத்து ராஜஸ்திரீ நியாய தீர்ப்பு நாளிலே இந்த சந்ததியாரோடு எழுந்து நின்று இவர்கள் மேல் குற்றம் சுமத்துவாள். సొలొమోను యొక్క వాక్కులు వినడానికి భూమి అంతముల నుండి సొలొమోను యెరూషలేమునకు సొలొమోను రాజు దగ్గరకు వచ్చేవాడు. இந்த சாலமோனுடைய ஞானத்தை கேட்கும்படியாக பூமியின் எல்லைகளிலிருந்து ராஜஸ்ரீ அவள் இங்கே எருசலேமுக்கு வந்தாள். యేసు ప్రభు వాక్యం వినడానికి మనోళ్ళు 12 గంటలకి 1 గంటకు వస్తున్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வசனத்தை கேட்பதற்காக நம்முடைய ஜனங்கள் 12 மணிக்கும் 1 மணிக்கும் வருகிறார்கள். సొలొమోను యొక్క వాక్కులు వినడానికి ప్రజలు భూమి అంతముల నుండి, భూమి నలుదిక్కుల నుండి సొలొమోను దగ్గరకు వచ్చేవారు. இந்த சாலமோனுடைய
வசனத்தை கேட்பதற்காக பூமியின் எல்லைகளிலிருந்து 4 திசைகளிலிருந்து ஜனங்கள் வந்தார்கள். కానీ యేసు ప్రభు వాక్కు వినడానికి ఇప్పుడు ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారు? ஆனால் கர்த்தராகிய இயேசுவின் வசனத்தை கேட்பதற்காக இப்பொழுது ஜனங்கள் எங்கிருந்து வருகிறார்கள்? భూమి అంతముల నుండి రావాల్సిన అవసరం లేదు. பூமி எல்லைகளிலிருந்து அவர்கள் வர வேண்டிய அவசியம் இல்லை. కరాసలో ఉన్నవారు 12 గంటలకు వస్తారు. கராசாவில் இருக்கிறவர்கள் 12 மணிக்கு வருகிறார்கள். శాంతి నగర్లో ఉన్న వాళ్ళు 12 గంటలకు వస్తారు. இந்த சாந்தி நகரில் இருக்கிறவர்கள் 12 மணிக்கு வருகிறார்கள். మరిపాలెంలో ఉన్న వాళ్ళు 104 ఉన్న వాళ్ళు 12 గంటలకు వస్తారు. இந்த மரிப்பாலம் 104 ஏரியாவில் இருக்கிறவர்கள் 12 மணிக்கு வருகிறார்கள். గోపాలపట్నం శీలానగర్ లో ఉన్న వాళ్ళు 12 గంటలకు వస్తారు. இந்த கோபாலப்பட்டினம் ஷீலாநகர் பகுதியில் உள்ளவர்கள் 12 மணிக்கு வருகிறார்கள். సిటీలో ఉన్న వాళ్ళు 12 గంటలకు వస్తున్నారు. இந்த சிட்டியிலே இருப்பவர்களே 12 மணிக்கு வருகிறார்கள். కానీ ఆ రోజుల్లో సొలొమోను యొక్క వాక్కులు వినడానికి భూమి అంతముల నుండి ప్రజలు వచ్చేవారు. ஆனால் அந்நாட்களிலே சாலமோனுடைய வசனத்தை கேட்கும்படியாக பூமியின் எல்லைகளிலிருந்து எல்லாம் ஜனங்கள் ఈ வந்தார்கள். రోజులో యేసు ప్రభు యొక్క వాక్కులు దేవుని యొక్క వాక్యం వినడానికి జనులు ఈ గుడి ప్రక్కనే ఉండి 12 గంటలకు వస్తున్నారు. ஆனால் இன்றைக்கு இயேசுவின் வசனத்தை கேட்பதற்காக இந்த ஆலயத்தின் அருகாமையில் இருந்தவர்கள் 12 மணிக்கு అప్పుడు வருகிறார்கள். తీర్పు దినాన షేబా దేశపు రాణి సొలొమోను వాక్కులు వినడానికి వచ్చిన జనులు యేసు ప్రభు మీద నేరం మోపుతున్నారు. அப்படியானால் இந்த சாலமோனுடைய வசனத்தை கேட்க வந்த அந்த ஷீபா நாட்டு ராஜஸ்திரியும் ஜனங்களும் இவர்களுக்கு விரோதமாக நியாய தீர்ப்பு நாளில் நிற்பார்கள். యేసు ప్రభు మేము సొలొమోను వాక్కులు వినడానికి భూమి అంతముల నుండి సొలొమోను దగ్గరకు వస్తే నీ జనులు నీ వాక్యం వినడానికి 12 గంటలకి 1 గంటకి 2 గంటలకు వస్తున్నారు. கர்த்தாவே, நாங்கள் பூமியின் எல்லையிலிருந்து நாங்கள் பல இடங்களிலிருந்து நாங்கள் சாலமோனுடைய ஞானத்தை கேட்க வந்தோமே, ஆனால் உம்முடைய ஜனங்கள் உம்முடைய வசனத்தை கேட்பதற்கு இவ்வளவு தயாரா இல்லாமல் இருக்கிறார்களே என்று சொன்னார். అప్పుడు మీలో ఎంతమంది ఆ తీర్పు దినాన నినివే ప్రజలు, షేబా దేశపు రాణి, యెరూషలేము సొలొమోను వాక్యం వినడానికి వచ్చిన ప్రజలందరూ ఇక్కడ ఈ మందిరంలో కూర్చున్న అనేక మంది మీద నేరం మోపుతున్నారు. அப்படியானால் இந்த நினிவே பட்டணத்தாரும் சோபா நாட்டு ராஜஸ்திரியும் அந்த எல்லைப்புறத்திலிருந்து வந்த ஜனங்கள் எல்லாரும் கூட இங்கே இருப்பிற்கு விரோதமாக நியாய தீர்ப்பு நாளிலே குற்றம் சுமத்துவார்கள். యోనా మాటలు విని మేము మారు మనసు పొందేమో, వీరిని మాటలు విని మారు మనసు పొందలేదు. இந்த யோனாவின் பிரசங்கத்தை கேட்டே நாங்கள் மனம் திரும்பினோம், உம்முடைய பிரசங்கத்தை கேட்டு இவர்கள் மனம் திரும்பவில்லையே. సొలొమోను వాక్కులు వినడానికి భూమి అంతము నుండి మేము వచ్చేమో, నీ వాక్కులు వినడానికి వీరు 12 గంటలకి 1 గంటకు వస్తున్నారు అని తీర్పు దినాన ఆ దేశ ప్రజలు ఇక్కడ కూర్చున్న మన వారి పైన నేరస్థాపన చేయబోతున్నారు. சாலமோனுடைய வசனத்தை கேட்பதற்காகவே நாங்கள் பூமியில் எல்லைகளிலிருந்தெல்லாம் வந்தோமே, இப்பொழுது உம்முடைய வசனத்தை கேட்பதற்காக ஜனங்கள் இவ்வளவு தாமதமாய் வருகிறார்களே என்று இங்கே இருப்பவர்களை குறித்து அவள் குற்றம் అప్పుడు சுமத்துவார். మీలో ఎంతమంది ఈ తీర్పు దినాన వారు నేరం మోపినప్పుడు మీలో అనేక మంది కనబడుతున్నారు. அப்படியானால் இந்த நியாய தீர்ப்பு நாளிலே குற்றம் சுமத்தப்படுவதற்காக உங்களில் அநேகர் ஆயத்தமாக காணப்படுகிறது. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ప్రభువు చెబుతున్నాడు. இதோ யோனாவிலும் பெரியவர் இங்கே இருக்கிறார் என்று கர்த்தர் சொல்லுகிறார். సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ప్రభువు చెబుతున్నాడు. சாலமோனிலும் பெரியவர் இங்கே இருக்கிறார் என்று கர்த்தர் சொல்லுகிறார். పరలోక స్థలములో యాకోబు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ప్రభు చెబుతున్నాడు. இதோ யாக்கோபை பார்க்கிற பெரியவர் இங்கே இருக்கிறார் என்று கர்த்தர் சொல்லுகிறார். పరలోక స్థలములో ఇదిగో అబ్రహాము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. இதோ ஆபிரகாமிலும் பெரியவர் இங்கே இருக்கிறார் என்று அவர் పరలోక சொல்லுகிறார். స్థలములో ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. தீர்க்கதரிசியிலும் பெரியவர் இங்கே இருக்கிறார். పరలోక స్థలములో దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. இதோ தேவாலயத்திலும் பெரியவர் இங்கே இருக்கிறார். ఈ విధముగా 7 స్థలాలలో నేను గొప్పవాడిని అని ప్రభు చెబుతున్నాడు. இவ்விதமாக 7 இடங்களிலே தேவன் பெரியவர் என்று சொல்கிறார். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. ఈ ఉదయకాల సమయములో యోనాను గురించి మనం కొన్ని కార్యాలు చూసినట్లయితే, இங்கே இந்த காலவெளியில் யோனாவை குறித்து நாம் ஒரு காரியத்தை பார்ப்போம் என்றால், యోనా అని చెప్పినప్పుడు இந்த யோனா என்று சொல்லும்போது హెబ్రీ భాషలో గోవా అని అర్థము. இந்த யோனா என்றால் எபிரேய பாஷையிலே పావురము, புறா என்ற அர்த்தம். పావురము, గోవా అని పలు అర్థాలతో మనం నేర్చుకునవచ్చును. இந்த பாவுரம், இந்த புறா என்று நாம் பல அர்த்தங்களில் நாம் அறிந்து கொள்ளலாம். యోనా అనగా పావురము. இந்த யோனா என்றால் புறா என்ற அர்த்தம். ఇది హెబ్రీ పదములో నుండి బయలుదేరిన పదమే యోనా. இது எபிரேய భాషயிலிருந்து புறப்பட்ட ஒரு வார்த்தை. కానీ గ్రీక్ లాటిన్ భాషలో ఈ యోనాను మనం చూసినట్లయితే, இந்த கிரீக் லத்தீன் பாஷைகளிலே நாம் இந்த யோனாவை குறித்து பார்ப்போம் என்றால், జోనాస్ లేనట్లయితే జోనా అని పిలువబడుతుంది. ஜோனாஸ் இல்லை என்றால் ஜோனா என்று அழைக்கப்படுகிறார். ఇది గ్రీకు లాటిన్ భాషలో పిలువబడుతుంది. இது கிரீக் லத்தீன் பாஷைகளிலே நாம் కానీ பார்க்கிறோம். హెబ్రీ భాషలో యోనా అని పిలువబడుతుంది. ஆனால் எபிரேய பாஷையிலே யோனா என்று அழைக்கப்படுகிறது. అదే తెలుగు భాషలో కూడా యోనా అని లిఖింపబడినది.
அதே விதமாக தெலுங்கு பாஷையில கூட யோனா என்றுதான் எழுதப்பட்டிருக்கிறது. యోనా అనగా పావురము అని అర్థము. இந்த யோனா என்றால் புறா என்று அர்த்தம். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, ఈ ఉదయకాల సమయములో యోనా గ్రంథమును గురించి ఈ దినాలలో కొన్ని వారములు మనం నేర్చుకోవాలని ఒక దేవుని యొక్క ఆత్మని వారు ప్రేరేపణ కలుగుతున్నారు. இந்த நாட்களிலே யோனா புத்தகத்தை குறித்து நாம் தியானிக்க வேண்டும் என்று ஆவியானவர் எனக்கு ஏவுதல் தந்தார். యోనా యేసు క్రీస్తుకి ఆయన సాదృశ్యముగా పిలువబడుతున్నాడు. இந்த யோனா கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு அடையாளமாக காணப்படுகிறார். యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఉన్న విధముగా యేసు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో సమాధిలో ఉన్నాడు. இந்த யோனா இரவும் பகலும் 3 நாள் பெரிய மீனின் வயிற்றில் இருந்தது போல மனுஷகுமாரனும் இரவும் பகலும் 3 நாள் பூமியின் இதயத்தில் இருந்தார். యేసు భూమిలో సమాధి చేయబడ్డాడు, యోనా నేలలో సమాధి చేయబడ్డాడు. கர்த்தராகிய இயேசு இந்த பூமியிலே அவர் அடக்கம் பண்ணப்பட்டார். இந்த யோனாவோ தண்ணீரிலே அடக்கம் பண்ணப்பட்டான். యేసు క్రీస్తు 3వ దినాన పునరుద్ధానంగా లేపబడ్డాడు, యోనా కూడా 3వ రోజు పునరుద్ధానం చెంది ఉన్నాడు. இந்த கர்த்தராகிய இயேசுவும் கூட 3ஆம் நாளில் அவர் உயிர்த்தெழுந்தார். இந்த யோனாவும் 3ஆம் நாளில் உயிர் பெற்றான். మరణము, సమాధి, పునరుద్ధానము ఏ విధంగా యేసు క్రీస్తులో ఉన్నదో యోనాలో కూడా అవే అనుభవాలు కనబడుతున్నవి. மரணமும் அடக்கம் பண்ணப்படுதலும் உயிர்த்தெழுதலும் கர்த்தராகிய இயேசுவில் எவ்விதமாக காணப்பட்டதோ அவ்விதமாகவே யோனாவின் ஜீவியத்திலும் அவனுடைய ஜீவியத்திலும் மரணமும் அடக்கம் பண்ணப்படுவதும் உயிர்த்தெழுதலும் உண்டாயிற்று. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం உண்டாவதாக. ఈ యోనాను గురించి మనం యోనా గ్రంథమునకు వచ్చినట్లయితే కొన్ని కార్యాలు మనం నేర్చుకుందాము. இந்த யோனாவை குறித்து யோனாவின் புத்தகத்துக்கு நாம் வருவோம் என்றால் சில காரியங்களை நாம் கற்றுக்கொள்ளலாம். స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం உண்டாவதாக. యోనా ఈ యొక్క గ్రంథములో కొన్ని కార్యములు మనము జనరల్ గా మనం నేర్చుకుందాము. இந்த யோனா புத்தகத்தில் சில காரியங்களை நாம் பொதுவாக கற்றுக்கொள்வோம். యోనా గ్రంథమును గురించి 5 భాగములుగా దీన్ని మనం విభజించవచ్చును. இந்த யோனா புத்தகத்தை குறித்து 5 பாகங்களாக நாம் விவரிக்க கூடும். ఆ యోనా గ్రంథములో 4 అధ్యాయములు యోనా పుస్తకములో కనబడుచున్నవి. இந்த யோனா புத்தகத்திலே 4 அத்தியாயங்கள் காணப்படுகின்றன. ఈ 4 అధ్యాయములలో మొదటి అధ్యాయము, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, ఈ 3 అధ్యాయములు యోనాకు సంబంధించినవి. இந்த 4 అధ్యాయங்களில் 1ஆம் அதிகாரம், 3ஆம் அதிகாரம், 4ஆம் அதிகாரம் யோனாவை சேர்ந்தது. ఈ 3 అధ్యాయములు యోనా ప్రవక్తకు చెందిన అధ్యాయాలు. இந்த 3 அத்தியாயங்களும் இந்த யோனா தீர்க்கதரிசிக்கு சேர்ந்த அதிகாரங்கள். 2వ అధ్యాయము ఒక్కటే మత్స్యమునకు చేపకు సంబంధించిన అధ్యాయము. இந்த 2ஆம் அதிகாரம் மாத்திரம் மீனை பற்றி சொல்லப்பட்ட அதிகாரம். టోటల్ 4 అధ్యాయాలలో ఒక అధ్యాయము చేపకి, 3 అధ్యాయాలు యోనాకే చెప్పబడి ఉన్నవి. இது மொத்தமாக சொல்லப்பட்ட 4 அத்தியாயங்களில் 1 மீனுக்கும் 3 யோனாவுக்கும் சேர்ந்தது. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. ఇప్పుడు యోనా గ్రంథమును మనం చూసినట్లయితే இப்பொழுது யோனா புத்தகத்தை நாம் பார்க்கும்போது ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక గ్రంథముగా పిలువబడుతున్నది. இது ஒரு சரித்திர புஸ்தகமாகத்தான் காணப்படுகிறது. మొట్టమొదటిగా ఇది చరిత్రాత్మక సంబంధించిన ఒక పుస్తకము. முதலாக இது ஒரு சரித்திரத்தை சேர்ந்த புஸ்தகம். రెండవది యోనా గ్రంథము అనేది ఒక ఉజ్జీవముతో కూడినటువంటి ఒక గ్రంథముగా ఇది పిలువబడుతుంది. இரண்டாவதாக இந்த யோனா புஸ்தகம் என்றால் அது ஒரு எழுப்புதலோடு கூடிய எழுதப்பட்ட ஒரு புஸ்தகம் என்று சொல்லலாம். మూడవదిగా యోనా గ్రంథము పాపులను ప్రేమించే గ్రంథము లేదా రక్షించే ఒక గ్రంథం అని కూడా మనం దీనిని మనం నేర్చుకునవచ్చును. மூன்றாவதாக இந்த யோனா புஸ்தகம் பாவிகளை ரட்சித்த, பாவிகளை மீட்ட ஒரு புஸ்தகம் என்று நாம் கற்றுக்கொள்ளலாம். నాలుగవది యోనా గ్రంథము ఒక అద్భుతమైనటువంటి ఒక గ్రంథముగా పిలువబడుతున్నది. நான்காவதாக இந்த யோனா புஸ்தகம் ஒரு அற்புதமான புஸ்தகமாக எண்ணப்படுகிறது. ఐదవది యోనా గ్రంథము పెండ్లి కుమార్తె ఒక సంగమనకు ఒక పెండ్లి కుమార్తె గ్రంథముగా పిలువబడుతున్నది. ஐந்தாவதாக இந்த யோனா புஸ்தகம் ஒரு மணவாட்டியின் புஸ்தகமாக எண்ணப்படுகிறது. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి కార్యములు యోనా గ్రంథములో మనం చూడగలుగుతున్నాము. இந்த 5 முக்கியமான காரியங்களை நாம் யோனா புஸ்தகத்தில் பார்க்க கூடும்.
దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. మొట్టమొదటగా యోనా గ్రంథము చరిత్రాత్మకమైనటువంటి ఒక గ్రంథం అని మనము నేర్చుకుని ఉంటున్నాము. முதலாவதாக இந்த யோனா புஸ்தகம் ஒரு சரித்திர புஸ்தகமாக காணப்படுகிறது என்று அறிந்து கொண்டோம். ఇది ఏ విధంగా ఒక చరిత్ర పుస్తకముగా పిలువబడుతున్నది? இது எவ்விதமாக ஒரு சரித்திர புஸ்தகமாக எண்ணப்படுகிறது? ఒకవేళ యోనా గ్రంథాన్ని గురించి గత దినాలలో మీరు పలు రకాలుగా విని ఉండవచ్చును. ஒருவேளை யோனா புஸ்தகத்தை குறித்து கடந்த நாட்களிலே பலவிதமாக நீங்கள் அறிந்திருக்க கூடும். లేదా యోనా పుస్తకం గురించి అనేక మందికి అనేక కార్యాలు తెలిసి ఉండవచ్చును. ஒருவேளை யோனா புஸ்தகத்தை குறித்து அநேகருக்கு அநேக விதமான காரியங்கள் தெரிந்திருக்க கூடும். మరలా ఈ ఉదయకాల సమయంలో ఈ గ్రంథమును గురించి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ஆனால் மறுபடியுமாக இந்த காலவெளியிலே இந்த புஸ்தகத்தை குறித்து கர்த்தர் நம்மோடு ఈ பேசுகிறார். దినాలలో ప్రారంభ దినాలలో మనం నెహెమియా గ్రంథాన్ని గురించి మనం నేర్చుకున్న విధముగా ஆரம்ப நாட்களிலே நாம் நெகேமியா புஸ்தகத்தை குறித்து அறிந்து கொண்டமாக నెహెమియాలో 13 అధ్యాయాలు ఉన్నందువల్ల దానిని అనేక నెలలు మనం నేర్చుకుని ఉన్నాము. இந்த நெகேமியா புஸ்தகத்திலே 13 அத்தியாயங்கள் இருந்தபடியால் அநேக மாதங்களாக நாம் அவைகளை கற்றுக்கொண்டோம். యోనా పుస్తకములో పేరుకు 4 అధ్యాయాలు ఉన్నాయి కానీ ఈ 4 అధ్యాయాలు కలిపి ఒకే అధ్యాయం యొక్క చరిత్ర ఇందులో ఒక 2 పేజీలు మాత్రమే రాయబడి ఉన్నది. இங்கே 4 அதிகாரங்கள் யோனா புஸ்தகத்திலே காணப்பட்டாலும் இந்த சரித்திரத்தை சம்பந்தமாக இது 2 பேஜ்களில் தான் எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. యోనా అనగా పావురము అని అర్థము. இந்த யோனா என்றால் புறா என்ற அர்த்தம். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. ఈ యోనా ఆయన యొక్క తండ్రి పేరు ఊరి పేరు ఇందులో రాయబడి ఉన్నది. இந்த யோனாவின் தகப்பனாருடைய பெயரும் அவனுடைய ஊருடைய பெயரும் இங்கே எழுதப்பட்டிருக்கிறது. ఆయన తండ్రి పేరు ఈ యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో రాయబడి ఉన్నది. அந்த அவருடைய தகப்பனாருடைய பெயர் யோனா புஸ்தகம் 1ஆம் அதிகாரம் 1ஆம் வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. చదవండి. வாசியுங்கள். యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. அமித்தாயின் குமாரனாகிய யோனாவுக்கு கர்த்தருடைய வார்த்தை உண்டாகி యోనా యొక్క తండ్రి అమిత్తయి అని రాయబడి ఉన్నది. இந்த யோனாவின் தகப்பனார் அமித்தாய் என்று எழுதப்பட்டிருக்கிறது. యోనా అమిత్తయి ప్రవక్త యొక్క కుమారుడై ఉన్నాడు. இந்த யோனா அமித்தாய் தீர்க்கதரிசியின் குமாரனாய் இருக்கிறான். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. అదే విధముగా యోనా యొక్క ఊరు పేరు కూడా మరొక చోట రాయబడి ఉన్నది. அவ்விதமாக யோனாவுடைய ஊரின் பெயரும் கூட இன்னொரு இடத்தில் எழுதப்பட்டிருக்கிறது. తండ్రి పేరు యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో మనం నేర్చుకున్నాము. இந்த தகப்பனாருடைய பெயர் 1ஆம் அதிகாரம் 1ஆம் வசனத்திலே கற்றுக்கொண்டோம். ఆయన యొక్క ఊరి పేరు 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనములో రాయబడి ఉన్నది. அவருடைய ஊரின் பெயர் 2ஆம் ராஜாக்கள் 14ஆம் அதிகாரம் 25ஆம் வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. గత్హై పేరు 2వ రాజులు 14:25. గత్హై పేరు ఊరివాడైన అమిత్తయికు పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హామాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. ఆ యోనా పుస్తకములో తండ్రి పేరు రాయబడి ఉన్నది. இந்த யோனா புஸ்தகத்திலே தகப்பனாருடைய பெயர் எழுதப்பட்டிருக்கிறது. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయములో ఆయన యొక్క ఊరి పేరు కూడా రాయబడి ఉన్నది. இந்த 2ஆம் ராஜாக்கள் 14ஆம் அதிகாரம் 25ஆம் வசனத்தில் அவருடைய ஊரின் பெயரும் கூட எழுதப்பட்டிருக்கிறது. అతని పేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా అని రాయబడి ఉన్నది. இந்த காத்தேப்பே ஊரானாகிய அமித்தாய் என்னும் தீர்க்கதரிசியின் குமாரன் யோனா என்னும் தம்முடைய ஊழியக்காரன் என்று எழுதப்பட்டிருக்கிறது. యోనా యొక్క ఊరి పేరు గత్నే పేరు ఊరివాడైన అమిత్తయి అని రాయబడి ఉన్నది. அந்த யோனாவின் ஊர் பெயர் காத்தேப்பேர் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇది యెరూషలేములో నజరేతుకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊరు. இது எருசலேமுக்கு 5 கிலோமீட்டர் தூரத்திலே உள்ள ஒரு ஊர். యేసు గలిలయ నుండి ఆయన బయలుదేరి వచ్చిన విధముగా యోనా కూడా గలిలయ ప్రాంతానికి సమీపంలో యోనా ఊరు కూడా ఉంటున్నది. அவிதமாக கர்த்தராகிய இயேசு கலிலேயாவிலிருந்து எவ்விதமாக வந்தாரோ அவ்விதமாக யோனாவுடைய ஊரும் கலிலேயா பகுதிக்கு அருகாமையில் இருக்கிறது. దేవునికి ఉత్తర రాజ్యము నుండి యోనా ఏ విధంగా బయలుదేరాడు, యేసు క్రీస్తు కూడా ఉత్తర రాజ్యము నుండి బయలుదేరాడు. வட திசையில் உள்ள தேசத்திலிருந்து எவ்விதமாக
கர்த்தராகிய இயேசு வந்தாரோ அவ்விதமாகவே யோனாவும் கூட வடதிசையில் உள்ள ராஜ்யத்திலிருந்து வந்தான். యోనా యేసు క్రీస్తుకి సాదృశ్యముగా కనబడుతున్నాడు. இந்த யோனா கர்த்தராகிய இயேசுவுக்கு நிழலாயிருக்கிறான். యోనా ద్వారా నినివే దేశమంతా కూడా పట్టణమంతా కూడా గొప్ప ఉజ్జీవం కలిగింది. இந்த யோனாவின் மூலமாக நினிவே பட்டணம் முழுவதும் கூட எழுப்புதல் உண்டாயிற்று. యేసు ద్వారా సర్వలోకములో గొప్ప ఉజ్జీవం కలిగింది. கர்த்தராகிய இயேசுவின் மூலமாக முழு உலகத்திலும் கூட எழுப்புதல் உண்டாயிற்று. అందువల్ల యోనా గ్రంథము అది చరిత్రాత్మకమైనటువంటి గ్రంథం అని ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుచుతున్నది. ஆகையால் தான் யோனாவின் புஸ்தகம் சரித்திரத்திற்கு சம்பந்தமான புஸ்தகம் என்று இந்த வசனம் நமக்கு அறிவிக்கிறது. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన రెండవ యెరోబాము రాజు కాలములో యోనా ఈ లోకములో సేవ చేస్తూ ఉన్నాడు. இஸ்ரவேலின் அரசாண்ட ராஜாக்களிலே இரண்டாம் தலைமுறையான ராஜாக்களிலே யோனா ஜீவித்த காலம் இருந்தது. యెరోబాము ఇశ్రాయేలు ప్రజల పరిపాలించిన రాజులలో రెండవ యెరోబాము కాలములో యోనా ఈ లోకములో సేవ చేస్తూ ఉన్నాడు. இஸ்ரவேலை ஆளுகை செய்த ராஜாக்களிலே யெரொபெயாம் ராஜாவாயிருந்த அந்த நாட்களிலே இந்த யோனா தேவனுடைய ஊழியத்தை செய்தார். రెండవ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 23వ వాక్యం నుండి మనం చదువుకుందాం. இரண்டாம் ராஜாக்கள் 14ஆம் அதிகாரம் 23ஆம் வசனத்தில் இந்த சரித்திரத்தை வாசிப்போம். యూదారాజును ఏవాషు కుమారుడనైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యెరోబాము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. ఇతడు ఇశ్రాయేలు పరిపాలించిన రెండవ యెరోబాము రాజుగా పిలువబడుతున్నాడు. இங்கே இஸ்ரவேல் ராஜாக்களை அரசாண்ட இரண்டாம் ராஜாவாக இந்த யெரொபெயாம் காலத்தில் காணப்படுகிறது. ఇతని యొక్క కాలములో యోనా అనేటువంటి దైవ సేవకుడు ఈ లోకములో సేవ చేస్తూ ఉన్నాడు. இவருடைய காலத்திலே யோனா என்கிற தீர்க்கதரிசி தேவனுடைய ஊழியம் செய்தான். అందువల్ల యోనా గ్రంథము చరిత్రాత్మకమైనటువంటి ఒక గ్రంథం అని రాయబడి ఉన్నది. ஆகையால் தான் யோனாவின் புஸ்தகம் கூட ஒரு சரித்திர புஸ்தகமாக எண்ணப்படுகிறது. దీనినే మత్తయి సువార్త 12వ అధ్యాయములో శాస్త్రులు పరిసయ్యులు మాకొక సూచక్రియను అద్భుతమును జరిగించమని వారు ప్రభువును అడిగి ఉన్నారు. அவ்விதமாக மத்தேயு சுவிசேஷம் 12ஆம் அதிகாரத்திலே வேதபாரகரும் பரிசேயரும் கர்த்தராகிய இயேசுவை நோக்கி நீர் எங்களுக்கு ஒரு அடையாளத்தை ஒரு அற்புதத்தை காண்பிக்க வேண்டும் என்று கேட்டார்கள். మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. மத்தேயு சுவிசேஷம் 12ஆம் அதிகாரம் 38ஆம் வசனம். అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో వారు చెప్పిరి. போதகரே உம்மால் ஒரு அடையாளத்தை காண விரும்புகிறோம் என்று அவரிடத்தில் சொன்னார்கள். అప్పుడు వారు యేసు క్రీస్తు యోనాను గురించినటువంటి సూచక క్రియ వ్యభిచారులైన ఈ చెడ్డ తరము వారికి అని ఆయన యోనాను గురించిన సూచక క్రియ వారికి బయలుపరిచాడు. அவர்களுக்கு அவர் பிரயோசனமாக இந்த பொல்லாத விபச்சார சந்ததியார் அடையாளத்தை தேடுகிறார்கள். ஆனாலும் யோனா தீர்க்கதரிசியின் அடையாளத்தை அல்லாமல் வேறொரு அடையாளம் இவர்களுக்கு கொடுக்கப்படுவதில்லை என்று இயேசு சொல்கிறார். అనేక మంది యోనా గ్రంథం అనేది ఇది ఒక కట్టు కథ, ఇది ఊహించి రాశారని అనేక మంది దానిని శరీర రీతిగా తీసుకుంటున్నారు. அநேகர் இந்த யோனாவின் புஸ்தகத்தை அது ஒரு கட்டுக்கதை என்று அவர்கள் எழுத்தின்படி எடுத்துக் கொள்கிறார்கள். కానీ బైబిల్లో వాక్యం రాయబడి ఉన్నది, వేద గ్రంథములో రాయబడిన ప్రతి వాక్యం ఆత్మ ప్రేరేపణ వలన రాయబడి ఉన్నది. ஆனால் வேதத்தில் எழுதப்பட்ட ஒவ்வொரு வசனமும் ஒவ்வொரு வாக்கியமும் கூட அது தேவனுடைய ஆவியினாலே ஏவப்பட்டு எழுதப்பட்டது. ఇది పాత క్రీస్తుకు పూర్వము 800 సంవత్సరాల క్రితమే నిజముగా ఈ లోకములో జరిగిన ఒక సంభవం అంటున్నది. இது கிறிஸ்துவுக்கு முன்பதாக 800 ஆண்டுகளுக்கு முன்னதாகவே நடந்த ஒரு உண்மையான சம்பவமாயிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. ఇది నినివే పట్టణమును గురించి రాయబడి ఉన్నది. இது நினிவே பட்டணத்தில் நடந்த சம்பவத்தை குறித்து எழுதப்பட்டது. నినివే పట్టణం అనేది అష్షూరు సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీగా పిలువబడుతున్నది. இந்த நினிவே பட்டணம் அது அசீரிய ராஜாங்கத்துக்கு அது தலைநகரமாக காணப்பட்டது. 9వ శతాబ్దములో 10వ శతాబ్దములో
అశ్షూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారికి నినివే దేశం ఒక క్యాపిటల్ సిటీగా ఉన్నది. 9ஆம் நூற்றாண்டிலே 10ஆம் நூற்றாண்டிலே அசிரிய ராஜாக்களுடைய ராஜாங்கத்திற்கு தலைநகரமாக இந்த நினிவே பட்டணம் இருந்தது. ఈ నినివే మహాపట్టణము బబులోను పట్టణం కంటే ఇది చాలా విశాలమైన పట్టణము. இந்த நினிவே பட்டணமானது பாபிலோனிய பட்டணத்தை பார்க்கிலும் ஒரு விசாலமான பட்டணம் தான். ఈ నినివే పట్టణము టైగ్రిస్ నది ఒడ్డున ఉన్నటువంటి ఒక పట్టణం అయినది. இந்த நினிவே பட்டணமானது யூப்ரட்டிஸ் நதிக்கு அருகாமையிலே காணப்பட்ட பட்டணமாக காணப்படுகிறது. ఇది చాలా విశేషమైనటువంటి ఒక పట్టణముగా పిలువబడుతున్నది. இது மிகவும் விசேஷமான ஒரு பட்டணமாக அழைக்கப்பட்டது. నినివేని గురించి ఆది కాండములో రాయబడి ఉన్నది. இந்த நினிவே குறித்து ஆதி ஆகமத்திலே எழுதப்பட்டிருக்கிறது. నినివేని గురించి నహూము పుస్తకములో రాయబడి ఉన్నది. இந்த நினிவே குறித்து நாகூமின் புத்தகத்திலே எழுதப்பட்டிருக்கிறது. నినివేని గురించి మీకా గ్రంథములో రాయబడి ఉన్నది. இந்த நினிவே குறித்து மீகா புத்தகத்திலே எழுதப்பட்டிருக்கிறது. అనేక గ్రంథాలలో నినివే పట్టణాన్ని గురించి రాయబడి ఉన్నది. இவ்விதமாக அநேக புத்தகங்களிலே இந்த நினிவே நகரத்தை குறித்து எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. నినివే ఇది చరిత్రాత్మకమైనటువంటి ఒక గ్రంథమని యేసుక్రీస్తు ఒక ఉదాహరణగా ఈ గ్రంథమును తీసుకున్నాడు. ஆகியால் சரித்திர புஸ்தகமாகிய இந்த புஸ்தகத்தை குறித்து கர்த்தராகிய இயேசுவும் ஒரு அடையாளமாக சொல்கிறார். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. రెండవదిగా నినివే యోనా గ్రంథం అనేది ఒక ఉజ్జీవముతో కూడినటువంటి ఒక గ్రంథము. இந்த யோனாவின் புஸ்தகமானது ஒரு எழுப்புதலோடு எழுதப்பட்ட ஒரு புஸ்தகம். ఇది ఒక ఉజ్జీవముతో కూడినటువంటి ఒక గ్రంథము. இது எழுப்புதலோடு கூடிய ஒரு புஸ்தகம். ఈ గ్రంథములో దేవుడు 3 సార్లు యోనాతో నీవు లేచి నినివే మహాపురానికి వెళ్ళము. இந்த புஸ்தகத்திலே 3 முறை தேவனாகிய கர்த்தர் எழுப்பி நினிவே பட்டணத்துக்கு போ என்றார். నీవు లేచి నినివేకి వెళ్ళము అని దేవుడు మాట్లాడుతున్నాడు. நீ எழுப்பி நினிவே பட்டணத்திற்கு போ என்று தேவன் சொன்னார். మొదటి ఇది యోనా గ్రంథం మొదటి అధ్యాయం முதலாவதாக யோனா புஸ்தகம் 1ஆம் அதிகாரம் 2వ వచనం. 2ஆம் வசனம். నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవునికి స్తోత్రం. தேவனுக்கு ஸ்தோத்திரம். దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. నీవు లేచి నినివే మహాపురానికి వెళ్ళము. தேவனாகிய கர்த்தர் இந்த யோனாவோடு சொன்னார், நீ எழும்பி நினிவே பட்டணத்திற்கு போ. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరముగా ఉన్నది. నీవు లేచి సువార్తను ప్రకటించము. அந்த நினிவே பட்டணத்தாருடைய அக்கிரமம் என்னுடைய சமூகத்தில் எட்டியது. நீ போய் அந்த நினிவே பட்டணத்திற்கு விரோதமாக பிரசங்கி என்றார். నీవు లేచి నినివే మహాపురానికి వెళ్ళమని దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. நீ எழுந்து மகாநகரமாகிய நினிவேக்கு போ என்று கர்த்தர் அவனோடு பேசினார். నీవు లేచి అని తెలుగులో రాయబడి ఉన్నది. நீ எழுந்து என்று தெலுங்கில் எழுதப்பட்டிருக்கிறது. అదే ఆంగ్లములో లేచి అనే దానికి ఎరైజ్ అని రాయబడి ఉన్నది. இந்த ஆங்கிலத்திலே நீ எழுந்துவதற்காக அரைஸ் என்று எழுதப்பட்டிருக்கிறது. ARISE. ARISE. చదవండి ఇంగ్లీషు. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. ఎరైజ్ అని అక్కడ రాయబడి ఉన్నది. அங்கே அரைஸ் என்று எழுதப்பட்டிருக்கிறது. దానికి అర్థం నీవు లేచి వెళ్ళాలి, நீ எழுந்து போக வேண்டும். ఇది మొదటిసారి యోనా పుస్తకంలో రాయబడి ఉన్నది. இது முதலாவதாக யோனா புத்தகத்திலே எழுதப்பட்டிருக்கிறது. ఇదే అనుభవం ఓడ మునిగిపోయే సమయంలో ఓడ నావికులు యోనాను లేపుతున్నారు. இவ்விதமாக இந்த கப்பல் மூழ்கிற நேரத்திலே மூழ்குவதற்கு முன்னதாக இந்த யோனாவை அந்த கப்பல் மாலுமிகள் எழுப்புகிறார். అందులో ఉన్నవాడు, ఓ నిద్రపోతా నీకేమి సంభవించింది, నీవు లేచి నీ దేవుని ప్రార్థన చేయమని వారు కూడా యోనాను లేపుతున్నారు. அவ்விதமாக அந்த கப்பற்காரன் அந்த யோனாவை தூங்கிக் கொண்டிருந்த யோனாவை எழுப்பி, நீ நித்திரை பண்ணுகிறது என்ன, நீ எழுந்திருந்து உன் தேவனை வேண்டிக் கொள் என்றார். 6వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 6వ వచనం. யோனா 1ஆம் அதிகாரம் 6ஆம் వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎదుగు వచ్చి, పోయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. మొదటి అధ్యాయం 2వ వచనములో దేవుడు యోనాను లెగమని దేవుడు మాట్లాడుతున్నాడు. 1ஆம் அதிகாரத்திலே 2ஆம் வசனத்திலே தேவன் யோனாவை எழுந்து என்று சொன்னார். 6వ వచనములో అన్య జనులు దేవుని ఎరగిన ఓడ నాయకులు నీవు లేచి ప్రార్థన చేయమని యోనాను లేపుతున్నాడు. ஆனால் இந்த 6ஆம் வசனத்திலே அந்நிய ஜனங்கள்
தேவனை அறியாத இந்த கப்பல் மாலுமிகள் இந்த யோனாவை எழுப்புகிறார்கள். ఇది రెండవ అనుభవం అంటున్నది. இது இரண்டாவது அனுபவமாக చూస్తే 3వ అధ్యాయం 2వ వచనం. மூன்றாவதாக 3ஆம் அதிகாரம் 2ஆம் வசனம். నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. నీవు లేచి నినివే మహాపురానికి వెళ్ళి నేను నీకు తెలియపరిచిన సమాచారం వారికి తెలియచేయము. நீ எழுந்து மகாநகரமாகிய நினிவேக்கு போய் நான் உனக்கு கற்பிக்கும் வார்த்தையை அதற்கு விரோதமாக அறிவி என்றார். నీవు లేచి అని 3 సార్లు ఈ గ్రంథములో రాయబడి ఉన్నది. நீ எழுந்து என்று 3 முறை இந்த புத்தகத்தில் எழுதப்பட்டிருக்கிறது. నీవు లేచి అని ఇది దేనిని బయలుపరుస్తుంది? இந்த எழுந்து என்கிறது எதை காட்டுகிறது? ఇది మనలో ఒక ఉజ్జీవకరమైన జీవితాన్ని బయలుపరుచున్నది. இதோ நம்முடைய ஜீவியத்திலே ஒரு எழுப்புதலோடு ஜீவிக்கிற அனுபவத்தையே இதை காட்டுகிறது. యోనా లేచి నినివే మహాపురానికి వెళ్ళినప్పుడు ఆ జనులు వారు రక్షింపబడుతున్నారు. இந்த யோனா எழுந்து நினிவே பட்டணத்தாருக்கு போகும்போது அந்த பட்டணத்தார் ரட்சிக்கப்பட்டார்கள். యోనా లేచి ప్రార్థన చేసినప్పుడు ఓడలో ఉన్న వారందరూ కాపాడబడుతున్నారు. இந்த யோனா எழுந்து ஜெபம் பண்ணின போது அந்த கப்பலில் இருந்தவர்கள் எல்லாம் காப்பாற்றப்பட்டார்கள். యోనా లేచి నేను నీకు తెలియజేయ సమాచారం వారికి బోధించినప్పుడు ఉపవాసం ద్వారా వారు నూతనపరచబడుతున్నారు. இந்த யோனா அவன் எழுந்து கர்த்தர் அவனுக்கு அறிவித்த வார்த்தையை பிரசங்கிக்கும் போது அவர்கள் உபவாசித்து ரட்சிக்கப்பட்டார்கள். ఈ విధముగా నీవు లేచి 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 అని 3 సార్లు దేవుడు మాట్లాడుతున్నాడు. ஆகியோர் இந்த புத்தகத்திலே நீ எழுந்து எழுந்து என்று 3 முறை எழுதப்பட்டிருக்கிறது. ఇది ఉజ్జీవపరిచే ఒక గ్రంథముగా బయలుపరుచున్నది. இது ஒரு எழுப்புதலை தரக்கூடிய ஒரு புத்தகமாக எழுதப்பட்டிருக்கிறது. మనము కూడా జనులు శోధనలు పోరాటాలు సమస్యలు ఉన్నప్పుడు మనం లేచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జయమిస్తున్నాడు. அவ்விதமாக நாமும் சோதனை போராட்டங்களிலே காணப்படும் போது எழுந்து செபிக்கும் போது தேவன் அதற்கு ஜெயம் தருகிறார். మనం లేచినప్పుడు గొప్ప ఉజ్జీవం కలుగుతుంది. நாம் எழும்பும் போது ஒரு பெரிய எழுப்புதல் உண்டாகிறது. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం కూడా మనం చూసినట్లయితే எபேசியர் 5ஆம் அதிகாரம் 14ஆம் வசனத்தை நாம் பார்க்கும்போது నిద్రించుతున్న నీవు లేచి మేల్కొనమని రాయబడి ఉన్నది. ஐயோ தூங்கிக் கொண்டிருக்கிற நீ விழித்து எழும்பு என்று எழுதப்பட்டிருக்கிறது. మృతుడు క్రీస్తు నీ మీద ప్రకాశించున్నాడు, మృతుల్లో నుండి లెగవాలని రాయబడి ఉన్నది. ஐயோ நீ எழுந்து பிரகாசித்தால் கிறிஸ்து உன்னை பிரகாசிப்பார் என்று எழுதப்பட்டிருக்கிறது. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మనం లేచినప్పుడు క్రీస్తు మన మీద ప్రకాశించుచున్నాడు. இதோ நாம் எழும்பும் போது தேவன் நம்மை பிரகாசிப்பிக்கிறார். మనము లేచి క్రీస్తుని ప్రకాశింపజేసేవారుగా ఉండాలి. நாம் எழுந்து கிறிஸ்து நம்மை பிரகாசிப்பிக்கிற அந்த பிரகாசத்தை உடையவர்களாக மாற்றப்பட வேண்டும். యోనా లెగవకుండా ఉన్నట్లయితే నినివే జనులకి రక్షణ కలిగేది కాదు. இந்த யோனா எழுந்தால் அந்த நினிவே பட்டணத்தாருக்கு ஒரு ரட்சிப்பு இல்லவே இல்லை. యోనా లేచి ప్రసంగం చేయకపోతే నినివే పట్టణంలో ఎవరు రక్షింపబడరు. இந்த யோனா எழுந்து பிரசங்கிக்காவிட்டால் நினிவே பட்டணத்தாரில் ஒருவரும் கூட ரட்சிப்பை பெறுவதில்லை. లేచి ప్రసంగం చేశాడు. 1,20,000 మంది జనులు నినివేలో ఉన్నవారు రక్షింపబడ్డారు. அவன் எழுப்பி பிரசங்கித்தான். 1,20,000 பேர் இந்த நினிவே பட்டணத்தால் காப்பாற்றப்பட்டார். నినివే పట్టణంలో ఉన్న వారందరూ రక్షింపబడ్డారు. இப்பொழுது நினிவே பட்டணத்தால் எல்லாரும் ரட்சிக்கப்பட்டார். అందరూ మారు మనసు పొందారు. இந்த எல்லா ஜனங்களும் கூட மன திரும்பினார்கள். అందువల్ల యోనా మాటలు వినే మేము మారు మనసు పొందాము, నీ మాటలు విని వీరు మారు మనసు పొందలేదని విమర్శ దినమున తీర్పు దినాన నినివే పట్టణస్థులు మన మీద నేరం మోపుచున్నాడు. ஆகையால் தான் யோனா பட்டணத்தார் யோனாவின் பிரசங்கத்தை கேட்டு நாங்கள் மனம் திரும்பினோமே, இந்த தேவனுடைய வார்த்தையை கேட்டு நீங்கள் மனம் திரும்பவில்லை என்று நியாய தீர்ப்பு நாளில் நமக்கு எதிராக குற்றம் சுமத்துவார். యోనా మాటలు వినే మేము రక్షింపబడ్డాము, యేసు మాటలు విని వీరు రక్షింపబడలేదని వారు మన మీద నేరం మోపుచున్నారు. யோனாவின் பிரசங்கத்தை கேட்டு நாங்கள் ரட்சிக்கப்பட்டோமே, இயேசுவின் வார்த்தைகளை கேட்டு நீங்கள் ரட்சிக்கப்படவில்லை என்று அவர்கள் நம்மேல் குற்றம் சுமத்துவார்கள். యోనా లేచినప్పుడే నినివేలో గొప్ప ఉజ్జీవం కలిగినది. இந்த யோனா எழுப்பின போது நினிவேயிலே ஒரு பெரிய எழுப்புதல் உண்டாயிற்று. అందువల్ల యోనా గ్రంథము ఒక చరిత్రాత్మకమైన గ్రంథమని రాయబడి ఉన్నది. ஆகையால் தான் இந்த யோனாவின் புஸ்தகம் ஒரு சரித்திர ரீதியாக எழுதப்பட்டிருக்கிறது. రెండవది యోనా గ్రంథము ఒక ఉజ్జీవముతో కూడిన గ్రంథము. இரண்டாவதாக இந்த யோனா புஸ்தகம் ஒரு எழுப்புதலுடைய புஸ்தகம். యోనా గ్రంథము ఒక ఉజ్జీవముతో కూడిన గ్రంథము. இந்த யோனா புஸ்தகம் ஒரு எழுப்புதலோடு கூடிய புஸ்தகம்.
పుస్తకం. ప్రియమైన సహోదరి సహోదరా, ప్రియమైన సహోదరుని సహోదరి, పేతురు కూడా చెరసాలలో సంఖ్యల మధ్య బంధింపబడి ఉన్నాడు. இப்பொழுது பேதுரு கூட சிறைச்சாலையிலே சங்கிலிகளால் கட்டப்பட்டிருக்கிறார். సంఘమంతా కూడా ఆసక్తితో ప్రార్థన చేశారు. சபையார் எல்லோரும் ஊக்கத்தோடு செபித்தார்கள். దేవుని యొక్క దూత మధ్య రాత్రి వేళ పేతురును ముట్టినది. தேவனுடைய தூதன் மத்திய ராத்திரி வேளையிலே அவனை தொட்டான். ప్రైజ్ ది లార్డ్ అని పేతురు ముట్టి లేపినది. இந்த பிரைஸ் தி லார்ட் என்று இந்த பேதுருவை அந்த தூதன் முட்டி தட்டி எழுப்பினார். పేతురు యొక్క భుజమును తట్టి, నీవు లేచి నీ చెప్పులు తొడుకొనము. இந்த பேதுருடைய தோளை தட்டி நீ எழும்பி உன்னுடைய பாதரட்சியை போட்டுக்கொள் என்றான். నీ యొక్క రుమాలును పైన వేసుకొనము, உன்னுடைய வஸ்திரங்களை நீ அணிந்து கொள் என்றான். అపోస్తల కార్యం 12వ అధ్యాయానికి రండి. அப்போஸ்தல நடவடிக்கைகள் 12ஆம் அதிகாரம் వచనం చూడండి. 8ஆம் வசனம். 8. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రం 7వ వాక్యం. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. పేతురుని దూత వచ్చి తట్టి లేపినది. இந்த பேதுருவை தூதன் வந்து தட்டி எழுப்பினான். పేతురు ఎప్పుడైతే లేచాడో చెరసాలలో ఉద్యోగం కలిగింది. அவன் எப்பொழுது எழுப்பினாரோ அப்பொழுது சபையிலே ஒரு எழுப்புதல் உண்டாயிற்று. చెరసాలలో ఉద్యోగం కలిగింది. அந்த சிறைச்சாலையிலேயே ஒரு எழுப்புதல் உண்டாயிற்று. సంఘములో ఉద్యోగం కలిగింది. சபையிலே எழுப்புதல் உண்டாயிற்று. మన ఒక్కొక్కరు కూడా యోనా వలె లగవాలి. நாம் ஒவ்வொருவரும் கூட யோனாவை போல எழுந்திருக்க మన வேண்டும். ఒక్కొక్కరు పేతురు వలె లగవాలి. நாம் ஒவ்வொருவரும் பேதுருவை போல எழுந்திருக்க வேண்டும். మనమందరము సాయంకాలం బయలుదేరాలి. நாம் எல்லோரும் இன்று மாலை புறப்பட வேண்டும். మనమందరము లేచి ఆ యొక్క ఆర్టీసీ కాలనీ బయలుదేరాలి. நாம் எல்லோரும் எழுந்து இந்த ஆர்டிசி காலனிக்கு போக வேண்டும். మనమందరం లేచి కన్వెన్షన్ మైదానం కొరకు ప్రయాసపడాలి. நாம் எல்லோரும் கூட எழுதி கன்வென்ஷன் மைதானத்துக்காக பிரயாசப்பட வேண்டும். మనం లేచినప్పుడు ఉద్యోగం కలుగుతుంది. நாம் எழுப்பும்போதுதான் எழுப்புதல் உண்டாகும். మనం ఎవరో లగవపోతే ఉద్యోగం రానే రాదు. நாம் எழுப்பாவிட்டால் நம்மிலே எழுப்புதல் உண்டாகும். యోనా లేచాడు, గొప్ప ఉద్యోగం కలిగింది. யோனா எழுப்பினால் எழுப்புதல் உண்டாயிற்று. అందువల్ల యోనా గ్రంథము చరిత్రాత్మకమైన గ్రంథము. யோனாவின் புஸ்தகம் எழுப்புதலின் புஸ்தகம். రెండవదిగా యోనా గ్రంథము ఉద్యోగముతో కూడిన గ్రంథము. யோனாவின் புஸ்தகம் எழுப்புதலோடு கூடிய ఇది புஸ்தகம். రెండవ అనుభవం అయినది. இது இரண்டாவது அனுபவமாயிருக்கிறது. మూడవదిగా చూసినట్లయితే மூன்றாவதாக பார்க்கும்போது యోనా పుస్తకము, యోనా గ్రంథము పాపులను రక్షించేటువంటి ఒక గ్రంథము. இந்த யோனா புஸ்தகம் பாவிகளை ரட்சித்த புஸ்தகம். పాపులను రక్షించే ఒక గ్రంథము యోనా గ్రంథము. பாவிகளை ரட்சிக்கிற ஒரு புஸ்தகம் தான் இந்த யோனா புஸ்தகம். నినివే వారందరినీ నాశనం చేయాలని దేవుడు ఒక తీర్మానానికి వచ్చాడు. இந்த நினிவே பட்டணத்தார் எல்லாரையும் அழித்து விட வேண்டும் என்று ஒரு முடிவுக்கு தேவன் வந்தார். నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయనని దేవుడు చెబుతున్నాడు. இந்த நினிவே பட்டணத்தாருடைய அக்கிரமம் என் சந்நிதியிலே எட்டியது என்று அவர் சொன்னார். నినివే పట్టణస్థుల యొక్క పాపము దోషము దేవుడి దృష్టికి ఘోరముగా ఉన్నది. இந்த நினிவே பட்டணத்தாருடைய பாவமும் அக்கிரமம் அவருடைய சந்நிதியிலே கோரமாக எட்டியது. దేవుడు క్షమించలేనటువంటి ఘోర పాపము దోషము నినివేలో ఉన్నది. தேவன் மன்னிக்க கூடாத கோரமான பாவங்களும் அக்கிரமங்களும் நினிவே செய்தார்கள். అయితే దేవుని యొక్క వాక్యం ఉన్నది. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనములో ఎవరు నశింపక ప్రతి మనుష్యుడు మారు మనసు పొందాలని దేవుని యొక్క చిత్తమైనది. ஆனால் ஒருவரும் கெட்டு போகாமல் எல்லாரும் மனம் திரும்ப வேண்டும் என்பது தேவனுடைய சித்தமா இருக்கிறது. 2 பேதுரு 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడినూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. ఒక ప్రక్క నినివే పట్టణస్థుల దోషము దేవునికి దృష్టికి ఘోరముగా కనబడుతున్నది. ஒரு பக்கத்திலே இந்த நினிவே பட்டணத்தாருடைய அக்கிரமம் தேவனுடைய பார்வையிலே கோரமாய் இருக்கிறது. మరొక ప్రక్క ఏ మనుషుడు నశింపకూడదని దేవుని యొక్క కనికరము మరొక ప్రక్క ఉన్నది. ஆனால் மறுபக்கத்திலே ஒருவனும் அழிந்து போகாது கூடாது என்பது தேவனுடைய இரக்கமாய் இருக்கிறது. దేవుడు కనికరము గలవాడు కాబట్టి ఈ ఘోరమైన నినివే పట్టణస్థుల పాపము యోనా సువార్త ద్వారా వారు క్షమింపబడి ఉన్నారు. ஆனால் இந்த
கோரமான பாவம் செய்த நினைவே பெற்றெடுத்தாரோ யோனா பிரசங்கித்ததன் மூலம் அவர்கள் ரட்சிப்பை பெற்றார்கள். యోనా గ్రంథం 3వ అధ్యాయములో వారు యథార్థమైన మారు మనసు పొందిరి అని రాయబడి ఉన్నది. யோனா புஸ்தகம் 3ஆம் அதிகாரத்திலே அவர்கள் மெய்யாகவே மனம் திரும்பினார்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. మూడవ అధ్యాయము 9వ వాక్యం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణమును చాటించి ప్రకటన చేసిరి. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. యథార్థమైన మారు మనసు నినివే వారు పొంది ఉన్నారు. உண்மையான మనస్తాపத்தை இந்த நினைவே பட்டணத்தார் பெற்றார்கள். యథార్థమైన మారు మనసు వారు పొందారు. இவர்கள் மெய்யான மனம் திரும்புதலை பெற்றார்கள். మనపూర్వకముగా దేవుని తట్టు తిరిగారు. அவர்கள் மனப்பூர்வமாக தேவனிடத்தில் திரும்பினார்கள். వారు పిల్లలు పశువులు అందరూ తమ యొక్క దుర్మార్గ క్రియను విడిచిపెట్టారు. அவர்களும் அவர்களுடைய பிள்ளைகளும் அவர்களுடைய மிருகங்களும் கூட தங்களுடைய பொல்லாத வழியை விட்டு விட்டார்கள். వారి యొక్క తమ చెడు మార్గాలు వారు విడిచిపెట్టారు. அவர்கள் தங்கள் பொல்லாத வழியை விட்டு விட்டார்கள். అందువల్ల యోనా గ్రంథం అనేది పాపులను ప్రేమించేటువంటి ఒక గ్రంథము. ஆகையால் இந்த யோனா புஸ்தகமானது பாவிகளை நேசிக்கிற புஸ்தகம். పాపులను రక్షించేటువంటి ఒక గ్రంథం అయినది. இது பாவிகளை ரட்சிக்கிற ஒரு புஸ்தகமாக இருக்கிறது. వారి యొక్క పాపము ఘోరముగా ఉన్నప్పటికీ దేవుడు వారికి శిక్ష విధించలేదు. அவர்களுடைய பாவங்கள் பயங்கரமாக இருந்த போதிலும் தேவன் அவர்களுக்கு தண்டனை கொடுக்கவில்லை. దేవుడు వారిని రక్షించున్నాడు. தேவன் அவர்களை ரட்சித்தார். వారి యొక్క పాపములన్నీ కూడా ప్రభు క్షమించి ఉన్నాడు. அவர்களுடைய பாவங்களை எல்லாம் கர்த்தர் மன்னித்தார். వారి యథార్థమైన మారు మనసు ద్వారా పశ్చాత్తాపము ద్వారా దేవుని కనికర వారి మీదకి దిగినది. அவர்களுடைய மெய்யான மனதிரும்ப நிமித்தம் அவர்களுடைய உண்மையான மனஸ்தாபத்தின்படி அவர்களுக்கு தேவனுடைய இரக்கம் கிடைத்தது. ఇది మూడవ అనుభవం అంటున్నది. இது மூன்றாவது அனுபவமாக இருக்கிறது. మొట్టమొదటిగా యోనా గ్రంథము చరిత్రాత్మకమైనటువంటి ఒక గ్రంథము. முதலாவதாக இந்த யோனா புஸ்தகம் சரித்திரமாகிய புஸ்தகம். రెండవది అది ఉజ్జీవాన్ని కలిగజేసే ఒక గ్రంథము. இரண்டாவதாக அது ஒரு எழுப்புதலை தருகிற புஸ்தகம். మూడవది పాపులను రక్షించేటువంటి ఒక గ్రంథము. மூன்றாவதாக பாவிகளை ரட்சிக்கிற புஸ்தகம். నాలుగవది యోనా గ్రంథము అద్భుతములు చేసేటువంటి ఒక గ్రంథము. நான்காவதாக இந்த யோனா புஸ்தகம் அற்புதங்களை செய்கிற புஸ்தகம். యోనా ఈ గ్రంథములో గొప్ప అద్భుతాలు చేశాడు. இந்த யோனா இந்த புஸ்தகத்திலே பெரிய அற்புதங்களை செய்தார். అనేక మంది ఇది ఏదో ఒక ఊహించి రాసిన కథ అని కొంతమందికి అభిప్రాయము. அநேகர் இது அவர்கள் நினைவு கூர்ந்து அவர்கள் எழுதிய ஒரு கதை என்று என்கிறார்கள். దేవునికి స్తోత్రం కలగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. ఇది దేవుని యొక్క అద్భుత గ్రంథము అని రాయబడి ఉన్నది. இது தேவனுடைய அற்புத புஸ்தகம் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుడు ఏ విధంగా ఈ గ్రంథముతో అద్భుతాలు చేశాడు. தேவன் எவ்விதமாக இந்த புஸ்தகத்தில் அற்புதம் செய்தார். యోనాను సముద్రములో వేసినప్పుడు ఒక పెద్ద చేపను దేవుడు సిద్ధపరిచాడు. இந்த யோனாவை சமுத்திரத்தில் தூக்கி போட்ட போது ஒரு பெரிய மீனை கர்த்தர் ఆయుధమాకినార్. యోనా సముద్రములో వేసిన అదే క్షణములో యోనాను మృంగడానికి సముద్రములో అనేక చేపలు ఉన్నప్పటికీ ఒకే ఒక మత్స్యమునకు దేవుడు ఆజ్ఞాపించాడు. இந்த யோனாவை சமுத்திரத்தில் தூக்கி போட்ட போது அந்த சமுத்திரத்திலே அநேக மீன்கள் இருந்த போதிலும் இந்த யோனாவை விழுங்கும்படியாக ஒரு மீனை தேவன் ஆயத்தமாக்கினார். ఏదో ఒక చేప వచ్చి యోనాను మృంగడానికి వీల్లేదు. ஏதோ ஒரு மீன் வந்து யோனாவை விழுங்குவதற்கு முடியாது. దేవుడు ఆజ్ఞాపించిన మత్స్యము మాత్రమే వచ్చి యోనాను మృంగాలి. தேவன் கட்டளையிட்ட மீன் தான் இந்த யோனாவை விழுங்க முடியும். అదే దేవుడు చేసిన ఒక అద్భుతమైనది. அதுவே தேவன் செய்த அற்புதமாக இருக்கிறது. దీని గురించి యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యానికి మనం వచ్చినట్లయితే இதை குறித்து யோனா புஸ்தகத்தில் நாம் சில வசனங்களை வாசிக்கும் போது 1వ అధ్యాయం 17 முதலாம் அதிகாரம் 17ஆம் வசனம். గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. దేవునికి స్తోత్రం కలగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. గొప్ప మద్యము ఒకటి యోనాను మృంగవలని యెహోవా నియమించి ఉండగా இந்த யோனாவை விழுங்கும்படி ஒரு பெரிய மீனை கர்த்தர் ஆயத்தமாக்கினார். కనుక నియమించి ఉన్నాడని తెలుగు భాషలో రాయబడి ఉన్నది. அது ஆயத்தமாக்கினார் என்று தெலுங்கு பாஷையில் எழுதப்பட்டிருக்கிறது. కానీ ఆంగ్లములో ప్రిపేర్డ్ అని రాయబడి ఉన్నది. ஆனால் ஆங்கிலத்திலே ஆயத்தமாக்கினார் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుడు సిద్ధపరిచి ఉంచాడు.
నియమించాడు అని దీనికి అర్థము. இதனுடைய அர்த்தம் என்னவென்றால் தேவன் ஆயத்தமாக்கி நிறுத்தினார் என்று அர்த்தம். కానీ తెలుగులో నియమించాడు అని ఉన్నది. ஆனால் இந்த தெலுங்கு பாஷையிலே அதை ஆயத்தமாக்கினார் என்று இருக்கிறது. కానీ ఆంగ్లములో దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. ஆனால் ஆங்கில பாஷையிலே அதை ஆயத்தமாக்கி அதில் நிறுத்தினார் என்று அர்த்தம். ఇంగ్లీష్ చదవండి. இங்கிலீஷ் வாசியுங்கள். ప్రిపేర్డ్ అని రాయబడి ఉన్నది. அங்கே prepared என்று எழுதப்பட்டிருக்கிறது. గొప్ప మత్స్యం ఒకటి యెహోవా సిద్ధపరిచి ఉంచాడు. ஒரு பெரிய மீனை கர்த்தர் ஆயத்தமாக்கி வைத்தார். అందువల్ల యోనా గ్రంథము అద్భుతమైన ఒక గ్రంథము. ஆகையால்தான் இந்த யோனா புஸ்தகம் ஒரு அற்புதமான புஸ்தகம். యోనాను మింగడానికి గొప్ప చేపను దేవుడు సిద్ధపరిచాడు. இந்த யோனாவை விழுங்குவதற்காக ஒரு பெரிய மீனை தேவன் ஆயத்தப்படுத்தினார். ఆ తర్వాత యోనా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనములో సొర చెట్టు ఒకటి దేవుడు సిద్ధపరిచాడు. இங்கே யோனா புஸ்தகம் 4வது அதிகாரம் 6வது வசனத்திலே கர்த்தர் ஒரு ஆமணக்கு செடியை முளைக்க கட்டளையிட்டார். చదవండి. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అని ఉన్నది. அங்கே ஒரு ஆமணக்கு செடியை முளைக்க கட்டளையிட்டு என்று కానీ எழுதப்பட்டிருக்கிறது. అది కూడా ఆంగ్లంలో చూసినట్లయితే సొర చెట్టు ఒకటి ప్రిపేర్ చేశాడు. அங்கே ஆங்கிலத்திலே நாம் வாசிக்கும் போது அது ஒரு ஆமணக்கு செடியை கர்த்தர் ஆயத்தமாக்கினார். வாசியுங்கள். ప్రిపేర్డ్ అని రాయబడి ఉన్నది. அங்கே ஆங்கிலத்திலே prepared என்று எழுதப்பட்டிருக்கிறது. కనుక దేవుడు సొర చెట్టు ఒకటి సిద్ధపరిచాడు. ఈ தேவனாகிய கர்த்தர் ஒரு ஆமணக்கு செடியை கட்டளையிட்டார். ఆ సొర చెట్టు ముందుగానే వేయబడిన సొర చెట్టు కాదు. அந்த ஆமணக்கு செடி முன்னாலே வளர்ந்து வந்த ஆமணக்கு செடி அல்ல. ఆ సమయంలో స్పాట్ లో అవతరించినటువంటి ఒక చెట్టు. அது அந்த இடத்திலே அப்பொழுது உடனே முளைக்க செய்த செடி. అప్పుడప్పుడే నియమింపబడిన ఒక చెట్టు. அப்பொழுதே அது உண்டாக்கப்பட்ட செடி. దేవుడు సిద్ధపరిచిన సొర చెట్టు. அது தேவனாகிய கர்த்தர் ஆயத்தமாக்கின ஆமணக்கு செடி. అదే ఒక అద్భుతమైనది. அது ஒரு அற்புதமாக இருக்கிறது. మూడవది చెట్టును కాదు పురుగును కూడా అప్పుడప్పుడే దేవుడు సిద్ధపరిచాడు. அந்த செடியை மாத்திரமல்ல புழுக்களையும் கர்த்தர் அப்பொழுதே உண்டாக்கினார். 7వ వచనం. 7వ వచనం. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. పురుగును సిద్ధపరిచాడని ఆంగ్లంలో రాయబడి ఉన్నది. அது ஆங்கிலத்திலே தேவன் ஒரு பூச்சியை கட்டளையிட்டார் என்று எழுதப்பட்டிருக்கிறது. చదవండి. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. ప్రిపేర్డ్ అని ఇక్కడ కూడా రాయబడి ఉన్నది. prepared என்று இங்கேயும் கூட எழுதப்பட்டிருக்கிறது. దేవుడు అప్పుడప్పుడే ఒక పురుగును తయారు చేశాడు. அப்பொழுதே தேவன் ஒரு பூச்சியை கட்டளையிட்டார். దేవుడు ఒక పురుగును సిద్ధపరిచాడు. தேவன் ஒரு பூச்சியை அங்கே ஆயத்தமாக்கினார். అదే ఒక అద్భుతమైనది. அது ஒரு அற்புதமாக అది இருக்கிறது. 3వ అద్భుతం. அது 3வது அற்புதம். 4వ అద్భుతం చూసినట్లయితే 4வது அற்புதத்தை பார்க்கும்போது అప్పుడప్పుడే వడగాలి తుఫాను వచ్చి యోనా తలకి ఎండ కాసినది. அப்பொழுது உடனடியாக ஒரு கீழ்காற்று தேவன் கட்டளையிட உஷ்ணமாக மாற்றப்பட்டது. ఆ వేడికి యోనా వడదెబ్బ తగిలి పడిపోయాడు. அந்த உஷ்ணத்தை தாங்க முடியாமல் இந்த யோனா சோர்ந்து 8వ போனார். వచనం. 8వ వచనం. 8వ వచనం. 4:8 యోనా 4:8. గ్రంథం. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుటి కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. తెలుగులో ఇంగ్లీష్ చదవండి. And it came to pass when the sun did arise that God prepared a vehement east wind. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. గాడ్ ప్రిపేర్డ్ అని రాయబడి ఉన్నది. இங்கே தேவன் கட்டளையிட்டார் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుడు ఎండ గాలిని సిద్ధపరిచాడు. இந்த தேவன் ஒரு கீழ்காற்றை ஆயத்தமாக்கினார். ఎండ వడగాలిని దేవుడు సిద్ధపరిచాడు. தேவன் உஷ்ணமான கீழ்காற்றை ஆயத்தமாக்கினார். అందువల్ల ఈ 4 స్థలాలలో ప్రిపేర్డ్ అని రాయబడి ఉన్నది. இந்த 4 இடங்களில் கூட prepared என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుడు సిద్ధపరిచాడు. இந்த தேவன் ஆயத்தமாக்கினார். ఒక గొప్ప మద్యమును సిద్ధపరిచాడు. ஒரு பெரிய மீனை தேவன் ஆயத்தமாக்கினார். ఒక సొర చెట్టును సిద్ధపరిచాడు. ஒரு ஆமணக்கு செடியை தேவன் ఒక ஆயத்தமாக்கினார். పురుగును సిద్ధపరిచాడు. ஒரு பூச்சியை தேவன் ஆயத்தமாக்கினார். ఎండ వేడిమి గల గాలిని తూర్పు నుండి రప్పించాడు. உஷ்ணமான காற்றை தேவன் கிழக்கு திசையிலிருந்து ஆயத்தமாக்கினார். అందువల్ల యోనా గ్రంథము
అద్భుతములు చేసే ఒక గ్రంథం అంటున్నది. ஆகையால் தான் யோனா புஸ்தகம் அற்புதங்களை செய்கிற புஸ்தகம். ఇది 4వ అనుభవం అంటున్నది. இது 4வது அனுபவமா இருக்கிறது. మొట్టమొదటిగా యోనా గ్రంథము చరిత్రాత్మకమైనటువంటి ఒక గ్రంథము. முதலாவதாக இந்த யோனா புஸ்தகமானது சரித்திர புஸ்தகம். రెండవదిగా అది ఉజ్జీవమును కలుగజేసే గ్రంథము. இரண்டாவதாக அது எழுப்புதலை உண்டாக்குகிற புஸ்தகம். మూడవది పాపులను రక్షించే గ్రంథము. இரண்டாவதாக பாவிகளை ரட்சிக்கிற புஸ்தகம். నాలుగవదిగా అద్భుతములు చేసే ఒక గ్రంథము. நான்காவதாக அற்புதங்களை செய்கிற புஸ்தகம். ఐదవదిగా యోనా గ్రంథం పెళ్లి కుమార్తె గ్రంథమునకు సూచనగా ఉన్నది. ஐந்தாவதாக இந்த யோனா புஸ்தகம் அது மணவாட்டியின் புஸ்தகமாக காணப்படுகிறது. యోనా అనగా పావురము. இந்த யோனா என்றால் புறா. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. యోనా పావురము. இந்த யோனா புறா. కనుక పావురము అనగా నిష్కళంకమైనటువంటి ఒక స్వభావము పావురములో ఉంటుంది. இந்த புறா என்றால் களங்கமில்லாத ஒரு நல்ல சுபாவத்தை காட்டுகிறது. అందువల్ల ఆ పావురం యొక్క స్వభావమే నూతన బంధం సంఘమైన మన ఒక్కొక్కరిలో కనబడవలెను. அந்த களங்கமில்லாத சுபாவம் தான் இந்த புதிய பாட்டு மணவாட்டி ஆகிய நாம் ஒவ்வொருவரும் பெற்றுக்கொள்ள வேண்டியது. యోనా గ్రంథము నూతన బంధన సంఘానికి సూచనగా ఉన్నది. இந்த யோனா புஸ்தகம் புதிய பாட்டு சபைக்கு அடையாளமாக இருக்கிறது. యోనా పావురము వలె ఉన్న విధముగా పెళ్లి కుమార్తె కూడా పావురము వలె ఉన్నది. இந்த யோனா ஒரு புறாவை போன்று இருந்தது போல மணவாட்டி சபையும் அது புறாவை போல இருக்க வேண்டும். పరమగీతములో 2వ అధ్యాయము 14వ వచనము. இந்த உன்னத பாட்டு 2வது அதிகாரம் 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పీట పీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. బండ సందులలో ఎగురు నా పావురమా, கண்மலின் வெடிப்புகளிலே பறக்கிற என் புறாவே, పేటు పీటలను ఆశ్రయించు నా పావురమా, சிகரங்களின் மரவெடிகளிலே தங்குகிற என் புறா, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, உன் சத்தம் இன்பமாகவும் உன் முகம் அழகாகவும் నీ இருக்கிறது. ముఖము నాకు కనబడనిమ్ము, உன்னுடைய முகத்தை எனக்கு காண்பி, నీ స్వరము నాకు వినబడనిమ్ము. உன்னுடைய சத்தத்தை நான் கேட்கட்டும். బండ సందులలో ఉండే నా పావురమని ప్రభు పిలుచున్నాడు. கண்மலையின் வெடிப்புகளிலே தங்கி இருக்கிற புறாவே என்று நம்மை அழைக்கிறார். పావురము బండ సందులలో ఎల్లప్పుడూ ఉండవలెను. இந்த புறாவானது கண்மலையின் வெடிப்புகளிலே எப்பொழுதும் இருக்க வேண்டும். పావురము ఎత్తైన స్థలములలో సంచరించవలెను. இந்த புறாவானது உயரமான இடங்களிலே சஞ்சரிக்க ఈ வேண்டும். బండ సందులే ప్రభువుడు యేసుక్రీస్తు. இந்த கண்மலையின் வெடிப்புகள் என்றால் அது நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்து. కనుక ఇక పావురము బండ సందులలో ఉండవలెను. ஆகையால் இந்த புறா அந்த கண்மலையின் வெடிப்புகளிலே தான் இருக்க வேண்டும். పావురముగా పిలువబడుతున్న నీవు నేను క్రీస్తులో దాగి ఉండాలి. புறா என்று அழைக்கப்படுகிற நீயும் நானும் கிறிஸ்துவிலே மறைந்திருக்க வேண்டும். క్రీస్తులో మనం మరుగుగా ఉండాలి. நாம் கிறிஸ்துவிலே மறைந்திருக்க வேண்டும். సంఘములో మనం మరుగుగా ఉండాలి. சபையிலே நாம் மறைவாக இருக்க வேண்டும். దేవుని యొక్క వాక్యములో మరుగుగా ఉండాలి. தேவனுடைய வசனத்திலே நாம் மறைந்திருக்க வேண்டும். ఉపదేశములో మనం మరుగుగా ఉండాలి. நம்முடைய இயேசுவிலே நாம் மறைந்திருக்க வேண்டும். బాహ్య ప్రపంచానికి మనం తెలియకూడదు. மற்ற உலகத்திற்கு நாம் வெளிப்படுத்தக்கூடாது. బయట సువార్తికులు పేపర్లోను, టీవీలోను, రేడియోలోను, ఫోటోల్లో వారికి రెవరెంట్ అనే వారు ప్రింట్ అవుతున్నారు. மற்ற சுவிசேஷர்களோ அவர்களுடைய புகைப்படங்களை அவர்கள் வானொலியிலும் டிவியிலும் அவர்கள் செய்தித்தாள்களிலும் அவர்கள் பத்திரிகையிலும் செய்கிறார்கள். దేవుని యొక్క పౌరముగా పిలువబడితే మనం బండ సందులలో మరుగుగా ఉండాలి. தேவனுடைய புறா என்று அழைக்கப்படுகிற நாமோ கண்மலையின் வெடிப்புகளிலே மறைந்திருக்க வேண்டும். మనం బండ సందులలో సీక్రెట్ గా ఉండాలి. நாம் கண்மலையின் வெடிப்புகளிலே மறைந்திருக்க வேண்டும். క్రీస్తులోను, సంఘములోను, లోకములోను మనం మరుగుగా ఉండాలి. கிறிஸ்துவிலும் சபையிலும் உலகத்திலும் மறைந்திருக்க வேண்டும். అతి త్వరలో మన యేసు రాబోతున్నాడు. சீக்கிரமாய் நம்முடைய இயேசு வரப்போகிறார். ఆయన వచ్చినప్పుడు మనం మరుగుగా ఉండాలని మనం ఎదుర్కోవాలి. அவர் வரும்போது நாம் மறைவிடங்களிலிருந்து அவரை எதிர்த்து கொள்ள வேண்டும். అందువల్ల యోనా గ్రంథం అనేది ఇది పెళ్లి కుమార్తె సంఘమునకు సూచనగా ఉన్నది. ஆகையால் யோனா புஸ்தகமானது இது மணவாட்டியின் புஸ்தகமாக காணப்படுகிறது. కోడేళ్ల మధ్యకు నేను గొర్రెల పంపిన విధముగా మిమ్మల్ని పంపుచున్నాను. ஓநாயினுக்குள்ளே ஆடுகளை அனுப்புவது போல உங்களை நான் அனுப்புகிறேன். మత్తయి సువార్త 10వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే மத்தேயு சுவிசேஷம் 10ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் మీరు పాముల వలె పావురముల వలె ఉండాలి. நீங்கள் புறாக்களை போல கபடற்றவர்களாய் இருக்க வேண்டும். పాముల వలె వివేకమును, పాముల వలె నిష్కపటలై ఉండాలి. நீங்கள் சர்க்கரைகளை போல வினாவுள்ளவர்களும் புறாக்களை போல கபடற்றவர்களுமாய் இருக்க வேண்டும். 16వ వాక్యం 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండుడి. తోడేళ్ల మధ్య గొర్రెల పంపిన విధముగా
నేను మిమ్మల్ని పంపుతున్నాను. ஆடுகளை ஓநாய்களுக்குள் அனுப்புவது போல இதோ நான் உங்களை அனுப்புகிறேன். పాముల వలె వివేకమును, పాముల వలె నిష్కపటులై ఉండాలి. ஐயோ, சர்ப்பங்களை போல வினாவுள்ளவர்களும் புறாக்களை போல கபடுள்ளவர்களாயிருங்கள். సంఘము ఇప్పుడు తోడేళ్ల మధ్యలో గొర్రెలు ఉన్న విధముగా ఉంటుంది. சபையானது இப்பொழுது ஓநாய்களுக்குள்ளே ஆடுகள் இருப்பதை போல இருக்கிறது. ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, తోడేళ్ల మధ్యలో సంఘము ఉన్న విధముగా ఈ దినాలలో దేవుని యొక్క రాకడ ముందు కృపాకాలములో మనం ఉంటున్నాము. ஓநாய்களுக்குள்ளே ஆடுகள் இருப்பது போல சபையிலே இன்று கர்த்தருடைய கிருபையின் காலத்திலே நாம் இருக்கிறோம். సంఘము ఎత్తబడిన తరువాత విడవబడిన మనుషుల యొక్క స్థితి తోడేళ్ల మధ్య గొర్రెలు ఉన్న విధముగా ఉంటుంది. அப்படியானால் சபை எடுக்கப்பட்ட பின்பு சபையிலே கைவிடப்பட்டவர்கள் ஓநாய்களுக்குள்ளே உள்ள ஆடுகள் தான். పాముల వలె, పావురము వలె నిష్కపటులుగా ఉన్నవారు దేవునికి రాకడలో కొనిపోబడుతున్నారు. ஆகியா சர்ப்பங்களை போல வினாவுள்ளவர்களும் புறாக்களை போல கபடற்றவர்களும் தான் தேவனுடைய வருகையிலே எடுத்துக் கொள்ளப்படுவார்கள். కానీ తోడేళ్ల వలె కొరతలు, బలహీనతలు కలిగిన వారు సంఘములో విడవబడుతున్నారు. అంత్యక్రీస్తు చేతులు వారు తోడేళ్ల వలె కనబడుతున్నారు. ஓநாய்களை போல சுவாபம் உள்ளவர்களோ அவர்கள் சபையிலே கைவிடப்பட்டு அவர்கள் அந்த கிறிஸ்துவின் கையிலே சிக்குண்டுவார்கள். అందువల్ల సంఘము మరొక స్థితిలో ఉన్నదని పరమగీతములో రాయబడి ఉన్నది. ஆகியால் தான் சபையின் நிலவரத்தை பற்றி இன்னொரு வசனத்திலே உன்னத பாட்டிலே சொல்லப்பட்டிருக்கிறது. పరమగీతములో 2వ వాక్యానికి మనం వచ్చినట్లయితే உன்னத பாட்டு 2వ அதிகாரம் 2వ వచనத்துக்கு நாம் வருவோம் என்றால், బలురక్కసి చెట్టులో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. పలురక్కచి చెట్ల మధ్యలో వల్లి పద్మము కనబడినట్లు முள்ளுகளுக்குள்ளே லீலி புஷ்பம் எப்படி இருக்கிறதோ స్త్రీలలో నా ప్రియురాలు ఆ విధంగా కనబడుచున్నది. அப்படியே குமாரத்திற்குள்ளே என்னுடைய நேச மனவாட்டியும் இருக்கிறாள். దేవునికి జనులు ప్రభు రాకడలో కొనిపోబడిన తర్వాత தேவனுடைய ஜனங்கள் தேவனுடைய வருகையிலே எடுத்துக்கொள்ளப்பட்ட பின்பு సంఘము బలు రక్కచి చెట్ల మధ్యలో ఉంటున్నది. இந்த சபையோ கைவிடப்பட்ட சபையோ முள்ளுகளுக்குள்ளே காணப்படும். విడవబడిన క్రైస్తవులు బలు రక్కచి చెట్ల మధ్యలో గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలలో వారు ఉంటున్నారు. கைவிடப்பட்ட கிறிஸ்தவர்களோ இந்த முள்ளுகளுக்குள்ளே அவர்கள் சிக்குண்டவர்களாய் காணப்படுவார்கள். అందువల్ల మన యేసు అతి త్వరలో రాబోతున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரமாய் வரப்போகிறார். అతి త్వరలో యేసు వచ్చినప్పుడు మనం ఆయనను సంధించాలి. சீக்கிரமாய் நம்முடைய இயேசு வரும்போது அவரை நாம் சந்திக்க வேண்டும். కనుక యోనా గ్రంథం అనేది నూతన నిబంధన సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. யோனா புஸ்தகமானது அது புதிய ஏற்பாட்டுக்கு ஒரு அடையாளமாக இருக்கிறது. యోనా మాటలు విని మేము మారు మనసు పొందేము, నీ మాటలు విని వీరు మారు మనసు పొందలేదని నినివే వారు తీర్పు దినాన మన మీద నేరస్థాపన చేయబోతున్నారు. யோனாவின் பிரசங்கத்தை கேட்டு நாங்கள் மறந்துவிடுவோம், ஆனால் உம்முடைய பிரசங்கத்தை கேட்டு இவர்கள் மறந்துவிடுவோம் என்று நம்மை குறித்து அந்த நினைவே பட்டணத்தார் குற்றம் சுமத்துவார்கள். సొలొమోను యొక్క వాక్కులు వినడానికి భూమి అంతము నుండి మేము వచ్చాము, నీ వాక్కులు వినడానికి ఈ ప్రజలు నీ యొక్క సన్నిధానానికి రాలేదని సొలొమోను కాలంలో ఉన్న జనులు మన మీద నేరం మోపుతున్నారు. சாலமோனுடைய காலத்தில் உள்ள ஜனங்கள் பூமியின் எங்கெல்லாம் இருந்து நாங்கள் சாலமோனுடைய வசனத்தை கேட்க வந்தோம், ஆனால் உம்முடைய வசனத்தை கேட்பதற்கு இந்த ஜனங்கள் வரவில்லை என்று குற்றம் சுமத்துவார். యోనా కంటే గొప్పవాడే మన యేసు అంటున్నాడు. யோனாவின் பெரியவர் நம்முடைய இயேசு. సొలొమోను కంటే గొప్పవాడే మన యేసు అంటున్నాడు. சாலமோனில் பெரியவர் நம்முடைய இயேசுவாய் இருக்கிறார். యోనా మాటలు వినవారు మారు మనసు పొందిన విధముగా இந்த யோனாவின் வார்த்தை கேட்டவர் மனம் திரும்ப வேண்டும். యేసు మాటలు విని మన మారు మనసు పొందవలెను. நம்முடைய இயேசுவின் வார்த்தையை கேட்டு நாம் மனம் திரும்ப வேண்டும். సొలొమోను మాటలు వినడానికి భూమి అంతము నుండి వచ్చిన విధముగా சாலமோனுடைய வசனத்தை கேட்கும்படியாக பூமியின் எல்லை எங்கும் இருந்து வந்தது போல మనము కూడా దేవుని యొక్క యేసు వాక్యాలు వినడానికి దివారాత్రములు మనం ప్రయాసపడవలెను. அவ்விதமாக நம்முடைய இயேசுவின் வார்த்தைகளை கேட்பதற்காக இரவும் பகலும் நாம் பிரயாசப்பட మన வேண்டும். యేసు సొలొమోను రాజు కంటే గొప్పవాడు అంటున్నాడు. நம்முடைய இயேசு சாலமோன் ராஜாவை பார்க்கிற பெரியவராய் ఇటువంటి இருக்கிறார். గొప్ప దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. அப்படிப்பட்ட பெரிய தேவன் தான் நம்மை அழைத்திருக்கிறார். అందువల్ల యోనా కంటే గొప్పవాడు మన యేసు. யோனாவை பார்க்கிற பெரியவர் தான் நம்முடைய இயேசு. యోనా పుస్తకము నూతన నిబంధన సంఘానికి మనకు సాదృశ్యముగా ఉన్నది. இந்த யோனா புஸ்தகமானது புதிய ஏற்பாட்டு சபையாக நமக்கு அடையாளமாக இருக்கிறது. యోనా 3 రోజులు రాత్రి పగళ్ళు చాప గర్భములో ఉన్న విధముగా இந்த
3 நாட்கள் இரவும் பகலும் அவன் மீனின் வயிற்றிலே இருந்தது போல యేసు 3 రోజులు భూగర్భములో ఉన్నాడు. கர்த்தராகிய இயேசு பூமியின் வயிற்றிலே 3 நாட்கள் యోనా యొక్క మరణము పునరుత్థానము యేసుక్రీస్తు మరణ పునరుత్థానానికి సాదృశ్యముగా ఉన్నది. இந்த யோனாவின் மரணமும் உயிர்த்தெழுதலும் கர்த்தராகிய இயேசுவின் மரணத்திற்கும் உயிர்த்தெழுதலுக்கும் அடையாளமாக இருக்கிறது. అందువల్ల యోనా గ్రంథము చరిత్రాత్మకమైన గ్రంథముగా పిలువబడుతున్నది. ஆகையால் தான் யோனாவின் புத்தகம் சரித்திர புத்தகமாக அழைக்கப்படுகிறது. యోనా గ్రంథం అనేది అది ఒక ఉజ్జీవపరిచే గ్రంథం అంటున్నది. இந்த யோனாவின் புத்தகமானது ஒரு எழுப்புதலை தருகிற புத்தகமாக இருக்கிறது. యోనా వలె మనము కూడా ఉజ్జీవింపబడాలి. இந்த யோனாவை போலவே நாமும் கூட எழுப்புதல் அடைய வேண்டும். యోనా గ్రంథం అనేది పాపులను రక్షించే గ్రంథము. இந்த யோனாவின் புத்தகமானது பாவிகளை ரட்சித்த புத்தகம். మన ఒక్కొక్కరు కూడా రక్షింపబడాలి. அவ்விதமாகவே நாமும் கூட ரட்சிக்கப்பட வேண்டும். యోనా గ్రంథము అద్భుతాలు చేసే గ్రంథము. இந்த யோனாவின் புத்தகம் அற்புதங்களை செய்த యోనా புத்தகம். ద్వారా నినివే వారు అద్భుతాలు పొందిన విధముగా அவ்விதமாக இந்த நினிவே பட்டணத்தார் போல அற்புதங்களை காண்போம். యేసు ద్వారా సర్వలోకము అద్భుతములు పొందబోతున్నారు. இயேசு மூலமாக முழு உலகம் கூட அற்புதங்களை சந்திக்க போகும். యేసు ద్వారా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అద్భుతములు పొందవలెను. கர்த்தராகிய இயேசுவின் மூலமாக நம்மில் ஒவ்வொருவரும் கூட அற்புதத்தை యోనా காண గ్రంథము పెళ్లి కుమార్తె గ్రంథములకు సాదృశ్యముగా ఉన్నది. இந்த யோனாவின் புத்தகம் மனவாட்டியின் புத்தகத்திற்கு அடையாளமாக இருக்கிறது. కనుక యోనా గ్రంథము నూతన బంధన సంఘములుగా నీకు నాకు సాదృశ్యముగా ఉన్నది. இந்த யோனாவின் புத்தகம் புதிய ஏற்பாட்டு சபையாராகிய உனக்கும் எனக்கும் அடையாளமாக இருக்கிறது. ఇంకా యోనా గ్రంథములో అనేకమైన విశేషమైన కార్యములు ఉన్నవి. இந்த யோனாவின் புத்தகத்தில் இன்னும் அநேகமான விசேஷங்கள் உண்டு. దేవుడి చిత్తము మధ్య రాబోయే దినాలలో ఇంకా లోతైన కార్యాలు మనం నేర్చుకోవాలను. கர்த்தருக்கு சித்தமான ஆழமான சத்தியங்களை வரும் நாட்களில் சந்திப்போம். కనుక యోనా గ్రంథముని దినాలలో మీరు బాగా చదువుకొని దేవునికి సన్నిధానానికి రండి. ஆகையால் யோனாவின் புத்தகத்தை நாம் நன்றாக வாசித்து தேவனுடைய சமூகத்துக்கு வரும்போது యోనా గ్రంథములో చెప్పబడిన కార్యాలన్నీ మన ఆత్మీయ జీవితానికి ఎంతో లోతుగా ఉపయోగపడుతున్నవి. இந்த யோனாவின் புத்தகத்தில் எழுதப்பட்ட காரியங்கள் எல்லாம் நம்முடைய ஆவிக்குரிய ஜீவித்திற்கு எவ்வளவோ உதவியாக இருக்கும். ప్రభు మనకందరికీ సహాయం చేయాలి. கர்த்தர் நம்ம ஒருவருக்கு உதவி செய்வாராக. బండలు దాగిన పావురము వలె క్రీస్తులో మారుగై జీవించిరు. బండలు దాగిన పావురము వలె క్రీస్తులో మారుగై జీవించిరు. పలకలేకయు ప్రార్థించి మేల్కొని పలకలేకయు ప్రార్థించి మేల్కొని ప్రియుడు యేసుకు ఎదురు చూచినను. ప్రియుడు యేసుకు ఎదురు చూచినను. నా ప్రభువు నాకు అధికారము. నా ప్రియుడు అతి సౌందర్యుడు. నా ప్రభువు నాకు అధికారము. నా ప్రియుడు అతి సౌందర్యుడు. నా ప్రియ యేసు మేఘపై కూర్చుండు. ఎల్లైతే మాత్రం ఎదుర్కొందును. నా ప్రియ యేసు మేఘపై ఎల్లైతే మాత్రం ఎదుర్కొందును. ప్రేమగా దిలోచిరి ప్రియమితోనే సదా. ప్రేమగా దిలోచిరి ప్రియమితోనే సదా. పాడుచు పోగానేదా యుగాయుగములు. పాడుచు పోగానేదా యుగాయుగములు. నటలు నాగిన ఆవేరము వలె క్రీస్తులో మారుగై. నటలు నాగిన ఆవేరము వలె క్రీస్తులో మారుగై జీవించెదను. పలకములేకయు ప్రార్థించి మేల్కొని పలకములేకయు ప్రార్థించి మేల్కొని ప్రియుడు యేసుకు ఎదురు చూచినను. ప్రియుడు యేసుకు ఎదురు చూచినను. నటలు దాగిన ఆవేరము వలె మరుగై జీవించెదను. నటలు దాగిన ఆవేరము వలె క్రీస్తులో మారుగై జీవించెదను. పలకములేకయు ప్రార్థించి మేల్కొని పలకములేకయు
కనకమలేకయు రాణించి మేల్కొని కనకమలేకయు రాణించి మేల్కొని ప్రియుడు యేసున ఎదురు చూచెదను 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 ప్రియుడు యేసున ఎదురు చూచెదను. ప్రభు మనకిచ్చిన ఆలోచనలన్నీ కూడా స్తోత్రించదము. స్తోత్ర తీసుకొచ్చిన జనులందరూ కూడా స్తోత్రించదము. స్తోత్ర యోనాను గురించి దేవుడు మనతో బయలుపరిచిన వాక్కులు కూడా స్తోత్రించదము. ఆ దినాలలో యోనా మాటలు వినేవారు మారు మనసు పొందేరు. ఈ దినాలలో యేసయ్య మాటలు విని అనేక మంది మారు మనసు పొందలేని స్థితిలో ఉంటున్నారు. విమర్శ దినమున వారు మన మీద నేరం మోపుచున్నారు. అటువంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని విడుదల చేయనట్లుగా స్తోత్రించదము. స్తోత్రా సొలొమోను యొక్క రాజు మాటలు వినడానికి భూమి అంతముల నుండి సొలొమోను దగ్గరకు వస్తున్నారు. ఈ దినాలలో యేసయ్య మాటలు వినడానికి అనేక మంది యేసు యొద్దకు రాలేని వారుగా కనబడుతున్నారు. అటువంటి దౌర్భాగ్య స్థితిలో నుండి దేవుడు మన ఒక్కొక్కరిని విడుదల చేయనట్లుగా స్తోత్రించదము. సాయంకాల కూటాన్ని ప్రభు ఆస్వాదించినట్లుగా స్తోత్రించదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని గురుగా స్తోత్రించదము. ప్రార్థించండి. మహాపరిశుద్ధమైన దేవాని పరిశుద్ధ పాదములు స్తోత్రమయ్యా. పునరుద్ధాన దేవుని ఆత్మతోను సత్యంతో ఆరాధించుకున్న తండ్రి తెచ్చావు. గతగాలు మమ్మల్ని కాపాడి భద్రపరిచావు నాయన. మీ స్తోత్ర రెండో పునరుద్ధానం దినమున నాయన దేవా మీ సన్నిధిలో వచ్చి నీ వాక్కులు వినటకు మాకు ఒక్కొక్కరికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రమయ్యా. ప్రభా మీకు స్తోత్ర పాసన ముందు కాలండా యోనాను గురించి దినాలు మేము నేర్చుకుంటున్నా. ప్రభా ఉదయకాలం తండ్రి మీరు మాతో మాట్లాడుచున్నా నీ అమూల్యమైన వాక్కులు కొరకు స్తోత్రం తండ్రి. మేము వినివారు మాత్రం ఎన్నుకున్న దాని ప్రకారంగా జీవించేవారుగా మార్చబట్టుకు మీరే సహాయం చేయండి అయ్యా. నేను వారు ప్రభా అయ్యా యోనా నాయన ప్రకటన చేసినప్పుడు ప్రభా వారి నాయన మారు మనసు పొందినట్లుగా చూచున్నాం తండ్రి మీకు స్తోత్ర. అలాగనే ప్రభా దినలో నాయన యోనాయక అయ్యా నా గ్రంథం చూసినప్పుడు అది నాయన చరిత్రలో రాయబడినట్లుగా చూచున్నా. అది ప్రభా మీకు స్తోత్ర జీవమచ్చే పుస్తకంగా కనబడుచున్నది. ప్రభా యోనాలో 5 విధములైన అనుభవం మేము నేర్చుకున్నాం ప్రభా. దాన్ని నేర్చుకోవడం మాత్రం కాదు దాని ప్రకారంగా మేము కూడా దినాల్లో తండ్రి నీ వాక్కులు వినటకు నాయన మీ సన్నిధికి నాయన వచ్చినట్లుగా జనులు మీరు తీసుకురండి అయ్యా. ప్రభా యోనా జనులు అయ్యా విని వారు మారు మనసు పొందినారు. అయితే ఈ దినాలలో ప్రభా యేసయ్య మాట విని నాయన వినటకు జనులు మీ ఎందుకు రాని పరిస్థితులు ప్రభా వారు నేర స్థాపన చేసినట్లుగా నీ వాక్యం చదువుతున్నామయ్యా. అటువంటి తీర్పు దినం మా మీద రాకుండా జనులు అనేకలు వచ్చి నాయన మారు మనసు పొందినట్టుగా మీరే మాకు సహాయం చేయండి అయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. దేవా మీకు స్తోత్రం వాళ్ళు మనకు నాయన జ్ఞానం వినటకు సేవాదేశ్వరాన్ని అయ్యా లోకంలో నుండి వచ్చినది ప్రభా. అలాగే ప్రభా వారు కూడా నాయన ఈ దినంలో నాయన నీ వాకులు వినటకు ఈ దేశంలో నాయన రాలేని స్థితిలో వినలేని స్థితిలో కనబడుతున్నా వారికి నాయన న్యాయం తీర్పనది. అలాగే ప్రభా వారు మా మీద న్యాయం తీర్చుకోవడానికి ఈ దినంలో నీ యొక్క వాకులు వినటకు యేసయ్య వాకులు వినక ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు తీసుకురండి. యోనా కంటే యేసు గొప్పవాడయ్యా. ప్రభా గొప్ప దేవుని యొక్క మాటలు విని మాన మనసు పొంది నాయన పరలోక రాజ్యానికి విడుదల సిద్ధపడక మీరే సహాయం చేయండి అయ్యా. అటు నాయన ఇదంలో గొప్ప విజయం కలిగించండి నాయన. ప్రభా పెండ్లి కుమార్తె సంఘానికి చూపించినది. పెండ్లి కుమార్తె బండ సందులో దాగున్నది. పావుల వలె కనబడుచున్నది. నిష్కలంకమైనగా కనబడుచున్నది ప్రభా. అటువంటి స్థితిలో కనబడుకు ప్రతి ఒక్కరు కూడా మీరు సహాయం చేయండి. పెండ్లి కుమార్తె మచ్చ దాగుపడతలేని కలంకమలేని ఆ యొక్క పరిశుద్ధమైన సంఘం కొరకు మీరు రాబోతున్నారు. ఆ సంఘంగా మేమందరూ కూడా మార్చబడి ప్రభా నీ చిత్తాన్ని పరిమిణం నెరవేర్చి నీ మహిమల రాకుండా కనబట్టుకు సహాయం చేసి సాయంకాలం కూడా ఆశ్రయించు జనులందరూ కూడా మీరు తీసుకురండి. గొప్ప విజయం కలిగించండి. మీకు మా కనువైన నామను మహింపరచుకోండి. మీరు ఆకు సిద్ధపరచమని యేసయ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించదము.
మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికీ తోడైనను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ స్తోత్రం. సాయంకాలం 4 గంటలకి బస్సు బయలుదేరుతుంది.